చప్పట్లు కొట్టి ఆరాధింతుము, కోట్లాది కోట్ల స్తోత్రములు. చప్పట్లు కొట్టి ఆరాధింతుము, నిన్ను చప్పట్లు కొట్టి ఆరాధింతుము, కోట్లాది కోట్ల స్తోత్రములు. చప్పట్లు కొట్టి ఆరాధింతుము, నిన్ను చప్పట్లు కొట్టి ఆరాధింతుము.
చప్పట్లు కొడుతూ ప్రభువును స్తుతిద్దాం. గట్టిగా గట్టిగా claps and worship the Lord. Claps and praise the Lord. Jesus, we worship you. Jesus, we glorify your name. Daddy, we praise you, Daddy. We worship you, we magnify your name. నా జీవిత కాలమంతా నిన్ను పాడి పొగడెదను. నా జీవిత కాలమంతా నిన్ను పాడి పొగడెదను. రాజాను చేసిన మేలులను లెక్కించి స్తుతించెదను. రాజాను చేసిన మేలులను లెక్కించి స్తుతించెదను. ఆరాధన నీకే, 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 ఆరాధన నీకే. హల్లెలూయా. Thank you, Jesus. మహిమ పరచబడును గాక. యేసు క్రీస్తు నామము ఘనపరచబడును గాక. యేసు క్రీస్తు నామము హెచ్చింపబడును గాక. దేవుని మహోన్నతమైన నామము ప్రభువా ఈ ప్రాంతంలో గొప్ప చేయబడును గాక. గొప్ప చేయబడును గాక. గొప్ప చేయబడును గాక. Thank you, Daddy. I give you glory, honor. I give you glory, honor. I give you glory, honor. Let your presence fill this place. దేవుని పరిశుద్ధాత్మ మహోన్నతమైన మీ కృప ఈ స్థలమును నింపును గాక. దేవుని పరిశుద్ధాత్మ మీ సన్నిధి బలము ప్రభువా ఈ ఆవరణమును నింపును గాక. ప్రభువా ఈ చర్చి ప్రాంగణమంతా నింపబడును గాక. Let the souls come to your presence. East to south to north to west. Let the souls come to his presence. దైవికమైన సన్నిధికి యేసుక్రీస్తు నామములో నేను ఆహ్వానాన్ని పిలుస్తూ ఉన్నాను. ఆటంకపరుస్తున్న ప్రతి చీకటి బలహీనత ఆత్మలను యేసు నామములో నేను రెబ్యూక్ చేస్తున్నాను. వాటి ప్రభావాన్ని యేసు నామములో నేను బంధిస్తూ ఉన్నాను. Thank you, Daddy. Thank you, Daddy. Let your grace, let your grace, let your grace be manifestation in this place. Let your grace be manifest in this place. Holy Spirit of Daddy, Holy Spirit of Daddy, Heavenly Daddy,
Jesus, my Father, my Lord, oh my friend, I invite your most precious presence. నజరుడైన యేసయ్యా, నజరుడైన యేసయ్యా, నజరుడైన యేసయ్యా, నీ ప్రశస్తమైన సన్నిధిలో నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. Holy Spirit, the most high God, సర్వోన్నతమైన దేవుడా, సర్వోన్నతమైన దేవుని ఆత్మ మా మధ్యలో సంచారము చేయను గాక. ప్రభువా, ఈ సమయంలో నీ సన్నిధిలో నేను అడుగుచూ ఉన్నాను, నీ దాసునిగా నేను అడుగుచూ ఉన్నాను. ప్రభువా, ఈ గ్రామంలోని అనేక ప్రజల హృదయములలో దైవికమైనటువంటి మార్పు కలుగజేయబడును గాక. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఓ హల్లెలూయా, లార్డ్ ఐ గివ్ యు గ్లోరీ. థ్యాంక్ యూ ఫాదర్. ప్రభువా, ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులలో, పెద్దలలో, అధికారులలో ఆత్మ సంబంధమైన మార్పు దేవా మీ ఆత్మ ద్వారా జరిగించుదురుగాక. ప్రియ ప్రభువా, ఈ 3 దినముల కూటములు ఈ ప్రాంతమునకు ఆశీర్వాదకరమగును గాక. ప్రభువా, మూయబడిన అనేకమైనటువంటి ప్రభువా హృదయముల తెరవలన గాక. కఠినమైన అనేక హృదయములు యేసు క్రీస్తు నామము నిమిత్తములో ప్రభువా బద్దలు చేయబడును గాక. మాట్లాడు దేవుడవు నీవు. ప్రభువా, నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. ప్రభువా, నేను కాదు, నీ దాసురాలు కాదు. We are nothing before you, Master God. దేవా, నీ సన్నిధిలో మేము వచ్చేవారమే. దేవా, నీ ఆత్మ, దైవికమైన పరిశుద్ధాత్మ అనేకుల జీవితాలలో కార్యము జరిగించాలి. మనస్సు మార్చబడాలి, హృదయమును మార్చబడాలి, జీవితమును మార్చబడాలి, వారి బ్రతుకు తెరువు మార్చబడాలి. నూతనమైన బుద్ధిగా రావాలి ప్రభువా, నూతనమైన మనస్సు రావాలి ప్రభువా, నూతనమైన జీవితం రావాలి ప్రభువా, నూతనమైనటువంటి ఆశీర్వాదముల ప్రభువా ఈ 3 దినముల జీవితంలో ప్రభువా, ఈ 3 దినముల దినాలలో ప్రభువా వీరి జీవితంలో ఉండాలి. ప్రభు, ఎంతమంది బంధకాలలో ఉన్నారో నజరుడైన యేసయ్యా, నీ ఆత్మ స్వతంత్రత కలుగు చేసేది, మీ ఆత్మ విడుదల కలుగు చేసేది, మీ ఆత్మ నూతనమైన జీవాన్ని ఇచ్చేది గనక యేసు క్రీస్తు ఆత్మ ద్వారా పరలోకపు తండ్రి జోయ జీవము ద్వారా ప్రభువా అనేకమైన బంధకములో ఉన్న వారి జీవితములు యేసు నామము పేరిట విడుదల చెందాలి. Let they have to be separated from the bondages. Let they have to be free from the bondages. యేసు నామమందు, యేసు నామమందు బంధకములలో ఉన్న వారి పరిస్థితులను యేసు నామములో బంధకములు తెగగొట్టబడను గాక అని చెప్తున్నాను. దేవుని పరిశుద్ధాత్మ మీరు కార్యము చేయను నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. I welcome you, Holy Spirit. I welcome you, Holy Spirit. Someone speaking in tongues. With the team, take your mics and speak in tongues. దేవుని పరిశుద్ధాత్మ భాషలలో మా టీం వారు మాట్లాడండి దేవునితో. His presence has to be poured out in this place. Thank you. Wonderful Daddy. Wonderful Daddy. Oh, I give you glory. I give you glory. Oh, Jesus. Jesus. Lord, I praise you. Lord, I praise you. Aurama shakala lautru yamanana sedala rauthyantari. Ribana manama sakala barashidiyantari. Reken makrabala baroshi. Regana mana sahala la koryandarabo. Reman mana hashakala lautru yantarabo. Redan mana hana kola la shavala yandarabo. Redan mana nasahila yandarabo si. Rehan kana hala ladru yandarabo. Rebana ma shavala ladru yandarabo. Redan hana nakala la shadiyantarabo. Thank you. Thank you. Thank you. Thank you. Thank you. Thank you. Thank you, Holy Ghost. Thank you, Holy Ghost. Let your presence come upon this place. Ora kanama shakala lautri antare. Rabba mama shakati antarabo. Ramna hasaklero she. Yadna han manako sahala laboti andarebo. Thank you. Thank you. Thank you. Thank you. Daddy, we praise you. Daddy, we praise you. Daddy, we praise you. Daddy, we praise you. పరలోకపు తండ్రి మీ నామము హెచ్చింపబడను గాక. పరలోకపు తండ్రి నీ ఆత్మ
చేరవచ్చిన బిడ్డల జీవితాలలో నూతనమైన క్రియలు జరిగించును గాక. Let the mind free, let the emotions free, let the bondages free in Jesus name. యేసు క్రీస్తు వారి శక్తి కలిగిన నామము పేరిట క్రియ చేస్తున్న సకల చీకటి దురాత్మ శక్తుల ప్రభావము యేసు క్రీస్తు నామములో నేను బైండ్ చేస్తున్నాను. యేసు క్రీస్తు నామములో నేను బంధిస్తున్నాను. ప్రతి చీకటి ప్రభావము, ప్రతి అంధకారపు ప్రభావము, ప్రతి కన్ఫ్యూజన్ స్పిరిట్ లీవ్ దిస్ ప్లేస్. అవిశ్వాసపు ఆత్మ యేసు క్రీస్తు నామములో ఫ్రీ అవుట్, వెళ్ళమని ఆజ్ఞాపిస్తున్నాను. బలహీనపరచు ఆత్మ యేసు క్రీస్తు నామములో మీరు దేహముల నుంచి, ప్రాణముల నుంచి, ఆత్మల నుంచి వెళ్ళిపోవని చెప్తున్నాను. The people belongs to the Lord. ఈ జనులు యేసుకు చెందినవారు, ఈ జనులు ప్రభువులకు చెందినవారు, ఈ జనులు యేసు కుమారులు, ఈ జనులు దేవుని కుమారులు కుమార్తెలు. దయమా చీకటి నీకెంత మాత్రము ఈ ప్రాంతములో, ఈ జనుల మధ్యలో చోటు లేదని చెప్తున్నాను. As the Messiah of the Almighty God, సర్వశక్తిమంతుడైన దేవుని నామము పేరిట ఈ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి every principality, యేసు నామములో I bind your power, I paralyze your power in the name of Jesus. In the name of Jesus, let the spirit working in this village, this area, I bind your power by the name of Jesus Christ of Nazareth. Free out. ఈ ప్రాంతం విడిచి పాతాళముకు పొమ్మని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. Let the souls free. జనుల ప్రాణములు తెప్పలను గాక, వీరి ఆత్మలు తేజలను గాక, వీరి ప్రాణములు తేజలను గాక, వీరి ఆత్మల దేవుని కొరకు రోషముతో ప్రకాశించుదురు గాక. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ డాడీ, 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 థ్యాంక్ యూ, 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 థ్యాంక్ యూ జీసస్. అందరూ నోరు తెరిచి చెప్పండి, యేసు, 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 యేసు. చెబుతూనండి, చెబుతూనండి, నోరు తెరిచి ప్రభువు నామాన్ని ఉచ్చరించండి, ఉచ్చరించండి, ఉచ్చరించండి. నజరేయుడైన యేసయ్యా, నజరేయుడైన యేసయ్యా, ఓ మోస్ట్ హై గాడ్, సర్వోన్నతమైన దేవుని కుమారుడా, సర్వోన్నతమైన దేవుని కుమారుడా, ప్రభువా ఈ రాత్రి నీ జనులను దృష్టించమని నేను అడుగుతూ ఉన్నాను. ప్రభువా నీ జనులను దృష్టించమని అడుగుతూ ఉన్నాను. దేవా ఈ 3 దినములు, దేవా ఈ నీ ప్రజలను కరుణించమని అడుగుతూ ఉన్నాను. ప్రభువా నీ దృష్టి వీరి మీద ఉండును గాక, నీ కరుణ కలిగిన హృదయం ఈ నీ జనుల మీద ఉండును గాక. ప్రభువా, ప్రభువా కరుణతో మా ప్రభువా కదిలించబడమని అడుగుతూ ఉన్నాను. ప్రభువా కుడి ఎడమలు ఎరగని జనాంగము తండ్రి, మూర్ఖత్వపు స్థితిగతులలో కొట్టుమిట్టాడుచున్న జనాంగము ప్రభువా, యేసయ్యా, యేసయ్యా నీ బిడ్డలను కరుణించండి. కరుణా సంపన్నుడా, వాత్సల్యత కలిగిన దేవా, మహిమా స్వరూపి అయిన తండ్రి, నీ బిడ్డలను దృష్టించును, నీ బిడ్డలను దృష్టించండి. వారి బలహీనతలను క్షమించండి, తప్పిదములను క్షమించండి, దోషములను క్షమించండి, పాపములను క్షమించండి. ప్రభువా నీ సేవకునిగా నీ బిడ్డల పక్షముగా నేను అడుగుచున్నాను. లార్డ్ ఫర్గివ్ దేర్ సిన్స్, ఫర్గివ్ దేర్ ట్రాన్సాక్షన్స్ మాస్టర్ గాడ్. లార్డ్, లార్డ్ let your grace release upon the people, release upon the people. These are your people, these are your children, these are the chosen generation God. ప్రభువా నీ హస్తము వీరి మీదకు రానిమ్ము, ప్రభువా నీ హస్తము వీరి మీదకు రానిమ్ము. నీ దయ కలిగిన చూపులు, నీ కరుణ కలిగిన చూపులు, నీ వాత్సల్యము కలిగిన చూపులు ప్రభువా చేరవచ్చిన ఈ బిడ్డలందరి మీద ఉండును గాక,
చేరవచ్చిన ప్రతి బిడ్డ యేసు క్రీస్తు యొక్క శక్తి కలిగిన వాక్యమును అనుభవించి వెళుదురు గాక. వాక్యపు మహిమను అనుభవించి వెళుదురు గాక. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ డాడీ. సమయంలో పాస్టర్ గారు వెనిలా సిస్టర్ స్టేజ్ మీదకి వచ్చినట్లయితే ఆరాధన చేద్దాం. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ లార్డ్, ఐ వర్షిప్ యు లార్డ్, ఐ వర్షిప్. లా 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 లా. నీవే రాజువు యేసు, నీవే రాజువు, రాజుల రాజువు యేసు, ప్రభులకు ప్రభుడవు. నిన్ను స్తుతింతును, నిన్నే పొగడెదను, నిన్నే ఆరాధింతును యేసయ్యా. నిన్ను స్తుతింతును, నిన్నే పొగడెదను, నిన్నే ఆరాధింతును యేసయ్యా. యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. అందరం చప్పలు కొడుతూ ప్రభువును స్తుతిద్దాం, ఆయన నామమును గణపరుద్దాం, ఆయన నామమును హెచ్చించుదాం. ఆయన నామము ఉన్నతమైన నామము, యేసుక్రీస్తు నామము పరిశుద్ధమైన నామము, యేసుక్రీస్తు నామము మహిమ కలిగిన నామము, యేసుక్రీస్తు నామము శక్తి కలిగిన నామము, యేసుక్రీస్తు నామము ఉన్నతమైన నామము, యేసుక్రీస్తు నామము ప్రభావభరితమైన నామము. సర్వశక్తుడవు సర్వోన్నతుడవు నీవేగా యేసు, నీవేగా. సర్వశక్తుడవు సర్వోన్నతుడవు నీవేగా యేసు, నీవేగా. నీవే రాజు యేసు, నీవే రాజు, రాజుల రాజు యేసు, ప్రభులకు ప్రభుడవు. నిన్ను స్తుతింతును, నిన్ను పొగడెదను, నిన్ను ఆరాధింతును యేసయ్యా. నిన్ను స్తుతింతును, నిన్ను పొగడెదను, నిన్ను ఆరాధింతును యేసయ్యా. యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా 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 నా యేసయ్యా. ఆయన నామమును నీవు స్తుతిస్తుంటుండగా నీ హృదయములో సమాధానము, యేసుక్రీస్తు నామమును నీవు ఉచ్చరిస్తుంటుండగా, నీవు పొగడుతుంటుండగా నీ హృదయములో నెమ్మది కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. సమాధానపు మనస్సు నీలో విస్తరించి ఉంటుంది. క్రీస్తు కృప నిన్ను బలపరుస్తుంది. సర్వలోకనాథుడవు సర్వశక్తుడవు నీవేగా యేసు, నీవేగా. సర్వలోకనాథుడవు సజీవుడైన దేవుడవు నీవేగా యేసు, నీవేగా. నీవే రాజువు యేసు, నీవే రాజువు, రాజుల రాజువు యేసు, ప్రభులకు ప్రభుడవు. నిన్ను స్తుతింతును, నిన్ను పొగడెదను, నిన్ను ఆరాధింతును యేసయ్యా. నిన్ను స్తుతింతును, నిన్ను పొగడెదను, నిన్ను ఆరాధింతును యేసయ్యా. యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. ఆడదామండి, దేవుని స్తుతిద్దాం, దేవుని ఆరాధిద్దామండి.
నిన్నే ఆరాధింతును యేసయ్యా, నిన్నే స్తుతింతును, నిన్నే పొగడెదను, నిన్నే ఆరాధింతును యేసయ్యా, 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 నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, అందరూ యేసయ్యా, నా యేసయ్యా, గట్టిగా యేసయ్యా, నా యేసయ్యా, 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 సర్వశక్తిమంతుడవు నీవేగా, యేసు నీవేగా, సర్వశక్తిమంతుడవు సజీవుడైన దేవుడవు నీవేగా, యేసు నీవేగా, నీవేగా, యేసు నీవేగా, నీవే రాజువు యేసు, నీవే రాజువు, రాజుల రాజువు యేసు, ప్రభువులకు ప్రభుడవు, నిన్ను స్తుతింతును, నిన్నే పొగడెదను, నిన్నే ఆరాధింతును యేసయ్యా, నిన్ను స్తుతింతును, నిన్నే పొగడెదను, నిన్నే ఆరాధింతును యేసయ్యా, 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 నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. సర్వాధికారమైన దేవా, నిన్ను స్తుతిస్తూ ఉన్నాం, అవును నిన్ను ఘనపరుస్తూ ఉన్నాం, నిన్ను ఘనపరుస్తూ నిన్ను మహిమపరచుచూ ఉన్నాం, మీ నామమును హెచ్చించుచూ ఉన్నాం. Yes, Lord. నీవు ఉన్నవాడవని అనువాడవని ప్రార్థనలో ఆలకించే దేవుడవని అవును ప్రభువా, నీ సన్నిధిని సమీపిస్తున్నావు. Yes, నీవు రాజువని, నీవు ప్రభుడవని, అవును. సకల ఐశ్వర్యములకు ప్రభువా కారణభూతుడవు నీవేనని ప్రభువా నిన్ను పొగుడుచూ ఉన్నాం. వందనములు తండ్రి. యేసుక్రీస్తు ప్రభువా, స్తోత్రములు ప్రభువా. నీవే సమస్త ఘనతకు మహిమకు పాత్రుడవు, Yes, Lord. సర్వాధికారి. నిన్ను స్తుతిస్తూ ఉన్నాం, Yes, Lord. నిన్ను ఘనపరుస్తూ ఉన్నాం, అవును తండ్రి. నిన్ను మహిమపరుస్తూ ఉన్నాము దేవా. అవును యేసయ్యా. గొప్ప ప్రభువా, అవును ప్రభువా. ఈ రాత్రి చేరవచ్చిన ప్రతి బిడ్డల జీవితాలలో అవును. నూతనమైన కార్యములు జరిగించండి. జరిగించండి. This day is a great blessing day to this people who is gathering here, God Almighty. ఈ 3 దినముల సువార్తలలో ప్రభువా, నీ బిడ్డలు యేసుక్రీస్తు శక్తి కలిగిన వాక్యము చేత దర్శింపబడుదురు గాక, అవును ప్రభు. వాక్యపు మహిమను అనుభవించుదురు గాక, వాక్యపు ప్రభావమును తమ ప్రాణములు, ఆత్మలు, దేహములు పొందుకొని అనుభవించుకొని సమాధానముతో వీరి కుటుంబములకు, గృహములకు వీరు వెళ్ళుదురు గాక. యేసుక్రీస్తు ఇచ్చు బహుమానమును వీరి ఆత్మలలో పొందుకొని అవును తండ్రి. పరిమళ భరితమైన సువాసనగా క్రీస్తును కలిగి వీరి గృహములకు వెళ్ళుదురు గాక. Holy Spirit, let your grace be. Do the mighty miraculous works in this place. యేసుక్రీస్తు నామములో వాక్యము క్రియాత్మకముగా అద్భుతముల ద్వారా, అద్భుతముల ద్వారా, స్వస్థతముల ద్వారా, పరిశుద్ధాత్మ యొక్క మహిమ ద్వారా ఈ ప్రాంతములో యేసు నామము మహిమపరచబడును గాక. ఆమేన్. మూయబడిన గర్భము యేసుక్రీస్తు నామములో తెరవబడును గాక అని చెప్తూ ఉన్నాను. బంధకములు తెగిపోతున్నాయని చెప్తున్నాను. యేసు నామమందు, యేసు నామమందు, నజరేయుడైన యేసు నామమందు దేవుని కృపా హస్తం చేరవచ్చిన ప్రతి బిడ్డల జీవితంలో కార్యము జరిగించును గాక. Let every confusion mind pick out from your
body, spirit, soul in Jesus' name. ప్రభువా, మీ అధికారం కిందకి మేము వస్తూ ఉన్నాం. మా స్తుతిని, మా ఆరాధనను మా ప్రభు, మా రక్షకుడు, మా విమోచకుడు నజరుడైన యేసయ్య నామము పేరిట పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో పరమ తండ్రి నీ పాదములు తీసుకొస్తున్నాం. మా స్తుతిని అంగీకరించండి, ఆగ్రాణించండి. యేసు నామమందు, నజరేయుడైన యేసు నామమందు మా స్తుతి ధూపాన్ని అంగీకరించి చేరువచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించుమని యేసయ్య నామములో మా ప్రార్థనా స్తుతి మీ పాదములకు అర్పించుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మన నామం పేరిట చేరవచ్చినట్టు మీ అందరికి కూడా నేను ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. గట్టిగా గట్టిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ప్రభు కృపను బట్టి, అనేకుల ప్రార్థనలను బట్టి, మరి ఇక్కడ మరి బ్రదర్ శ్రీనివాసులు గారు, మరి సహోదరి విజయక్క, మరి వారి కుటుంబం ప్రేమతో దేవుని సువార్త మా ప్రాంతంలో అందించాలి అనే ఉద్దేశంతో వారికి కష్టభరితమైనప్పటికీ కూడా ఈ 3 దినాల సువార్త ఇక్కడ అందించబడాలి అనే ఆశతోటి వారు ఇక్కడ ఈ సువర్తమానాన్ని వినిపిస్తున్నారు. హల్లెలూయా. రైట్. నా పేరు పాస్టర్ హనోక్ ప్రేమ్. నేను 12 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేసి ప్రభు ఇచ్చిన పిలుపు మేరకు నా యొక్క ఉద్యోగానికి నేను రాజీనామా చేసి నేను దేవుని యొక్క మినిస్ట్రీలో, పరిచర్యలో పూర్తికాలపు సేవకునిగా నేను ఉంటూ ఉన్నాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ పరిచర్య ద్వారా అనేక ప్రాంతాల్లో, అనేక జిల్లాలు, ఆయా పక్క రాష్ట్రాల్లో కూడా దేవుని యొక్క శక్తివంతమైన సువార్తను అందించడానికి ప్రభు నాకు సహాయం చేశాడు. సో ఈ దినం, ఈ 3 దినాలు కూడా శ్రేష్టమైనటువంటి వర్తమానం మీరు వినబోతున్నారు. హల్లెలూయా. మంచి వాతావరణమును, శ్రేష్టమైన సమయమును దేవుడు మనకిచ్చి ఉన్నాడండి. ఒక చిన్న వచనం చదివి నేను మరలా పాస్టర్ గారికి ఇస్తానండి. హగ్గయి రాసిన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది, పానము చేయుచున్నదు దాహము తీరకయున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది, జీతము సంపాదించుకొనినను. జీతం ఎలా ఉందంటండి? చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. దేవుడు ఒక మాట చెప్తున్నాడండి. ఈ రాత్రికాల సమయంలో మన ప్రవర్తన గూర్చి మనల్ని ఏం చేయమంటున్నాడు దేవుడు? ఆలోచించుకోవాలని చెప్తున్నాడు. ఇంకా ఇక్కడ ఏం చెప్పబడుతుందండి? మీరు ఏమేం చేస్తున్నారంట? మీరు విస్తారముగా విత్తినను కొంచెము పంటనే కోస్తున్నామంట. కష్టపడి సంపాదించినను అది ఎలా అయిపోతుందంటండి? చిల్లి సంచిలో వేసినట్టుగా అయిపోతుంది. ఈ పరిస్థితి ఇక్కడ కూర్చున్న వారి జీవితాల్లో లేదంటారా? ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట ఇక్కడ. అయితే దేవుడు ఒక మాట చెప్తున్నాడండి. వీటన్నిటికీ కారణం ఏంటంట? మీ ప్రవర్తన గురించి మీరు ఆలోచించండి. ఇంకా ఇక్కడ ఏం చెప్పబడుతుందో 4వ వచనం చూడండి అండి. ఈ మందిరము పాడయ్యుండగా సరంబి వేసిన ఇండ్లలో నివసించుట ఇది సమయమా? ఇక్కడ దేనికంటండి? మన జీవితాల్లో సమాధానం లేకుండా పోవడం, లేదా కష్టము, నష్టము, మనం ఏది చేస్తున్నప్పటికీ ఫలితాన్ని ఆశించలేకపోవడానికి కారణం ఏమంటున్నాడు దేవుడు? ఈ మందిరము పాడైపోయిందంట. ఈ మందిరం ఏమైపోయిందంట అండి? పాడైపోయిందంట. పైగా మీ ప్రవర్తన గురించి ఆలోచించండి. మందిరం అనగా ఎవరండి? మందిరము అనగా ఎవరండి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? దీనిని బట్టంటండి కారణము
ఏం జరిగిందంటండి ఇక్కడ? ఎవరంట మనం ఏమైపోయినాం దేవునికి? మనము ఆలయమైపోయినామంట. ఇంకా ఏం చెప్తున్నాడు? దేవుని ఆత్మ ఎక్కడ నివసిస్తుందంట? నాలో, మీలో, మనలో నివసిస్తుందంట. అయితే దాని గురించి మనము ఆలోచిస్తున్నామా? అందుకే దేవుడు అంటాడు, నీ ప్రవర్తన గురించి ఆలోచన చేసుకోండి. మీరు ఈ మందిరము పాడైపోయిండగా దేవుని ఆలయముగా చేసుకున్న ఈ దేహము పాడైపోయినప్పుడు మన జీవితాల్లో మనం ఎంత సంపాదించినప్పటికీ అది చిల్లు సంచిలో వేసినట్టుగానే ఉంటుంది. ఇంకా చూడండి ఏం చెప్పుతున్నాడు అక్కడ, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేస్తాడంట. దేవుని ఆలయం ఎవరండి? ఇప్పుడు మనమే. మనలో ఎవరు నివసిస్తున్నారు? దేవుని ఆత్మ నివసిస్తుంది. అంటే మనల్ని మనం పాడు చేస్తే, లేకపోతే ఈ దేవుని ఆలయాన్ని లేదా దేవుని ఆత్మను మనం పాడు చేస్తే దేవుడు ఏం చేస్తాడంట? మనల్ని పాడు చేస్తాడంట. మన జీవితాల్లో ఆశీర్వాదం అనేది లేకుండా పోతుందంట. చూడండి, కాబట్టి ఏం చెప్తున్నాడు అక్కడ? దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఆ మాటకి ఎప్పుడైనా మనం గుర్తు చేసుకుంటున్నామా? ఇంకొక మాట చూద్దామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం చూడండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. మన దేహం ఏమైందంటండి చెప్తున్నాడు? దేవుని వలన చెప్పుకోవాలండి. ఈ దేహము దేవుని వలన నాకు అనుగ్రహింపబడిన ఈ దేహము దేవునికి ఆలయమైందంట. ఇంకా ఏం చెప్తున్నాడో చూడండి. మీకు మీ సొత్తు ఎవరంటండి అంటారు కదా, వ్యసనాల్లో, బానిసత్వంలో, లేకపోతే తాగుబోతుతనంలో ఉన్నప్పుడు ఏమంటారు? నా దేహమును నేనే పాడు చేసుకుంటాను, మీకెందుకండి అంటారు. కానీ ఎవరి దేహం, ఎవరి సొత్తు అంట? ఈ దేహము దేవుని సొత్తు అంట. ఇంకా ఏం చెప్పడుతుందో చూడండి. అక్కడ ఏం మాట అంటున్నాడు దేవుడు? విలువ పెట్టి కొనబడిన వాగు కనుక మీరు మీ సొత్తు కారు, మనము మన సొత్తు కాదు, దేవుని సొత్తు అయి ఉన్నాము. పైగా ఎటువంటి వారమంట? మనము విలువ పెట్టబడి కొనబడిన వారమంట. దేవుడు తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడండి. తన మాంసపు ముద్దగా మార్చబడి మనల్ని కొన్నాడు. మన దేహం మీద మనకు అధికారం ఉందా? మన దేహం మీద మనకు అధికారం లేదు. పైగా మన దేహంలో ఎవరు నివసిస్తున్నారు? దేవుని ఆత్మ నివసిస్తుంది. ఈ దేహము దేవునికి ఆలయమైనది. అందుకే దేవుడు చెప్పాడు హగ్గయి గ్రంథంలో, మీ ప్రవర్తనను గురించి మీరు ఆలోచించుకొనుడి. ఎప్పుడు మనకు ఆ కాన్షియస్ ఉండాలి. నేను విలువ పెట్టి కొనబడిన దానను, నేను విలువ పెట్టి కొనబడిన వాడను. యేసయ్య దేవుని ఆత్మ నాలో నివసిస్తుంది. నేను నా సొత్తు కాదు, నేను దేవుని సొత్తును. ఇంకా ఏం చెప్తున్నారు? మీ దేహముతో దేవునిని మహిమపరచాలి. మన దేహములతో మనం దేవుణ్ణి మహిమపరిచే వారిగా ఉండాలి. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఉన్నతుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, ఉన్నతుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, ఆరాధన 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 నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఉన్నతుడైన దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించు. మహోన్నతమైన ప్రభువుని ఆరాధించడం ప్రారంభించు. నీవు స్తుతించి ఆరాధించినప్పుడు నీలోని బలహీనత, చీకటి, వ్యతిరేకత ఏదైనా సరే నీలో నుంచి పారిపోతుంది. దేవుని సన్నిధి నీలోకి వస్తుంది. బలహీనత చెప్పక నుండి సాతానుడు పారిపోయినట్లు పారిపోతాడు. మంటినైన నన్ను మహిమతో నింపి కృప వెంబడి కృపతో నడుపుచున్నావే. మంటిన
నాలో జీవించుచుండగా నూతన సృష్టిగా నన్ను మార్చివేశావే. ఆరాధన 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 నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. చప్పట్లు కొడుతూ ప్రభువును స్తుతిద్దాం. ఎలీషా ఆత్మ కంటే పరిశుద్ధాత్మతో నన్ను నింపివేశావే. ఎలీషా ఆత్మ కంటే పరిశుద్ధాత్మతో నన్ను నింపివేశావే. ఆరాధన 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 నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఉన్నతుడా మహోన్నతుడా నాలో జీవించుచుండగా నూతన సృష్టిగా నన్ను మార్చివేశావే. క్రీస్తు నాలో జీవించుచుండగా నూతన సృష్టిగా నన్ను మార్చివేశావే. ఆరాధన 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 నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఉన్నతుడా మహోన్నతుడా పరిశుద్ధుడా సర్వశక్తిమంతుడా. అందరూ ఉన్నతుడా మహోన్నతుడా పరిశుద్ధుడా సర్వశక్తిమంతుడా. ఉన్నతుడా మహోన్నతుడా పరిశుద్ధుడా సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా సర్వశక్తిమంతుడా. ఆరాధన 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 నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. స్తుతి నీకే, ఘనత నీకే, మహిమ నీకే. స్తుతి నీకే, ఘనత నీకే, మహిమ నీకే, ప్రభావం నీకే. ఆరాధన 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 ఆరాధన. Lord, we praise you, we worship you. Holy Spirit of God, we exalt your name in this time. Thank you, Daddy. Thank you, Jesus. Thank you. Right. ఈ దినం ప్రభువా నీ బిడ్డల జీవితాల్లో నేను ఏ విషయం మాట్లాడాలి అనే దేవుని ఎదుట కనిపెట్టినప్పుడు ప్రభు ఒక శ్రేష్టమైనటువంటి అంశాన్ని
నాకు ఇవ్వడం జరిగింది. అదేంటంటే దేవుడు ఎవరు? హూ ఇస్ గాడ్? దేవుడు ఎవరు? ఈ భూమి మీద అనేక మంది దేవుళ్ళు అనబడిన వారు ఉన్నారు, దేవతలు అనబడిన వారు పూజింపబడుతూ ఉన్నవారు ఉన్నారు. బట్ దే ఆర్ నాట్ గాడ్స్. దేవతలని పిలవబడుతూ ఉన్నారు, దేవుళ్ళు అని పిలవబడుతున్నారు. ఒక్కొక్కరు విశ్వాసం ఒక్కొక్కరిదండి, ఒక్కొక్కరు మార్గం ఒక్కొక్కరిదండి, ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్కరిదండి అని రకరకాలుగా చెబుతుండే పరిస్థితులు అనేకులుకుంటూ ఉంటాయి. మన సమీపంలోనే మన సహోదరులు, వారి ప్రార్థనలు వారివి, మన పక్కన ఉన్నటువంటి మన రక్త సంబంధికులు వారు చేసే పూజలు ప్రార్థనలు వారివి. వారంటారు మేము చేస్తున్నదే సజీవమైనది, మేము చేస్తున్నదే దైవత్వము, దేవుడు అని వారు చెప్తున్నారు. నీవు చెప్తున్నావు నాకు ఒక దేవుడు ఉన్నాడు, నేను పూజిస్తున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను అని నీవు చెప్తున్నావు. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఏంటి తారతమ్యం? ఏంటి వ్యత్యాసం? ఏంటి వారికి అనబడుతున్న వారికి, మనకు పూజిస్తున్న మనకు, ఆరాధిస్తున్న మనకు, స్తుతిస్తున్న మనకు, వేరొకరు ప్రకటిస్తున్నటువంటి దేవత లేదా దేవుడు లేదంటే స్వామి బాబాజీ ఏదైనా పేరు కానివ్వండి, ఈ భూమి మీద పూజింపదగిన వాడు, స్తోత్రారుడు, స్తుతి నొందదగిన వాడు ఎవరు అనే ఒక ప్రశ్న ప్రతి మనుషుడికి జన్మతః వస్తుంది. ఎలా వస్తుంది చెప్పాలి? నాకు జవాబు చెప్పాలి. ఎలా వస్తుంది? పుట్టుకతోనే వస్తుంది. మనకు తెలుసో తెలియకో మన తాతలు లేదంటే మామలు ముత్తాతలు వారు ఏదైతే పూజ చేస్తూ ఉన్నారో, దేన్నైతే వెంబడిస్తున్నారో దానిని వెళ్ళే దాని ప్రకారమే, వాళ్ళ ప్రకారమే, వారి మర్యాద చొప్పనే, లోకపు మర్యాద చొప్పనే మనుషుడు వెళ్ళడం సహజం. కానీ సర్వాధికారి అయిన దేవుడు ఈ భూమిని సృజించినప్పుడు, మనుషుని సృజించినప్పుడు, ఎప్పుడండి? మనుషుని సృజించినప్పుడు ఓ ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4, 5, 6 వచనాలు చూద్దాం. అక్కడ ఒక మంచి శ్రేష్టమైన ఉద్దేశాన్ని దేవుడు అక్కడ వ్రాయించి ఉంచాడు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన అనగా దేవుడు క్రీస్తులో మనలను ఏర్పరచుకున్న. చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం నోరు తెచ్చి చెప్పండి ఆ మాట. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక, దేవుని నామమునకు మహిమ కలుగును గాక, దేవుని నామమునకు మహిమ కలుగును గాక, స్తుతి కలుగును గాక. దేవుడు స్తుతి నొందదగిన వాడు, ఆయన పూజార్హుడు. ఓకే, ఇక్కడ మీకు ఒక వాక్యం చూపించాను. దేవుడు అనగా పరలోకపు తండ్రి. ఆయన ఎవరో తెలియదు మనకు దేవుళ్ళు అనబడే వాళ్ళు ఎవరో ఉన్నారో వాళ్ళని వెంబడిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ నేను చదివించిన మాట ఏదైతే ఉందో ఇది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అనే యొక్క పుస్తకంలో క్రొత్త నిబంధనలో దేవుని చేత ఏర్పరచబడినటువంటి అపోస్తులైన పౌలు అనే ఆయన ద్వారా ప్రభు రాయించాడు. ఇదిగో జగత్తు పునాది వేయబడక మునిపే, ఈ భూమి పుట్టింపబడక మునిపే ఈ గ్రామంలో ఉన్న మీరు, ఎక్కడో ఉన్న నేను, ఉద్యోగం చేస్తున్న నేను, ఇదిగో ఇక్కడున్న సహోదరులు, వీరందరూ కూడా దేవుడు అనగా తండ్రి అయిన దేవుని ద్వారా క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎక్కడ చెప్పండి అన్నమాట గట్టిగా. క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. దేవుని ప్రియబిడ్డలారా, భారతదేశంలో పలానా ఆంధ్ర రాష్ట్రంలో ఈ ప్రాంతంలో నీవు జీవిస్తున్నావు. కానీ ఈ భూలోకము బహువిస్తారమైనది.
ఈ భూగ్రహము బహు విస్తారమైనది. యేసుక్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన ఎవరండి యేసుక్రీస్తు? యేసుక్రీస్తు అనేది ఎవరు? ఎవరో చెప్తున్నారు యేసుక్రీస్తు నమ్మండి, ఆయన ద్వారా మీరు పరలోకానికి వెళ్తారు. మరి వాళ్ళు చెప్తుంటే మనం ఎందుకు నమ్మాలి? ఎలా నమ్మాలి? ఏ కారణాన్ని బట్టి? వాళ్ళు దేవుడు అంటున్నారు, వాళ్ళకి తెలిసింది వాళ్ళు ఏదో చెప్తున్నారు, మనం ఎందుకు నమ్మాలి అనే ఒక ప్రశ్న మనం వేసుకున్నట్లయితే ప్రపంచంలో ఉండే ప్రింటింగ్ చేయబడిన గ్రంథాలు ఏవి ఎతికినా జవాబు దొరకదు. కారణం ఏంటంటే ఏ గ్రంథాలలో కూడా సర్వాధికారి సర్వ సృష్టికర్తన దేవుని గురించి 100% కంప్లీట్గా లేదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మాత్రమే ఉంది. చప్పట్లు కొడదాం, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ అనేది ప్రపంచమంతా కూడా అత్యధికంగా అచ్చు వేసినటువంటి గ్రంథం. దీనిని పరిశుద్ధమైన గ్రంథం అని చెప్తారు. ఎందుకు అనంటే పరిశుద్ధమైన దేవుడు తన మాటలను ఈ భూమి మీద అనేక మంది వ్యక్తులను, మనలాంటి వ్యక్తుల్ని, చదువులాని వ్యక్తుల్ని జ్ఞానమిచ్చి దేవుని ఆత్మ ఇచ్చి వారి చేత వ్రాయించాడు. గట్టిగా చెప్పలు కొడదాం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎవరో తెలియదు, ఆయన మహిమ ఏందో తెలియదు, దేవుడు ఎలా ఉంటాడో తెలియదు, ఆయన ఏ ఆకారంలో ఉంటాడో తెలియదు, కానీ దేవుడు ఉన్నాడు అని మనుష్యుడు వెంబడిస్తున్నాడు రకరకాల మార్గాలలో వెళుతున్న పరిస్థితులలో. కానీ దేవుడు ఎలాగుంటాడు సార్? మీరు ఏమైనా చూశారంటే నేను కూడా చూడలే, నేను కూడా దేవుని చూడలేదు. కారణం ఏంటంటారా? ఆయన యొక్క మహోన్నతమైన శక్తిని, ప్రభావాన్ని నేను అనుభవిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఉన్నతమైన ప్రేమను, కృపను, దేవుని యొక్క ఔన్నత్యాన్ని నా జీవితంలో నేను అనుభవిస్తూ ఉన్నాను. గనుకనే ఆ దేవుడు పరలోకంలో ఉన్నాడు, కానీ ఆయన ఈ భూమి మీద కూడా సర్వవ్యాప్తి అయిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, ఏ భూమి, సముద్రం, అగాధం ఎక్కడికన్నా వెళ్ళు, దేవుని మహిమను నీవు చూడగలుగుతావు. దేవుని ప్రియబిడ్డలారా, మనుషుడు బ్రతుకుతున్నంత వరకు కనబడిన విషయాల గురించి పట్టించుకోడు. ఏముందిలే అంటాడు. చనిపోయిన తర్వాత ఏమవుతుందిలే, నా బ్రతుక్కి, నేను బ్రతుకున్నప్పుడే అన్నిటినీ అనుభవించాలా, అన్నిటినీ తీసుకోవాలా, అన్నిటినీ సుఖాన్ని నేను పొందుకోవాలా. ఇది మనుషుని యొక్క ఆశ. ఈ ఆశతో పాటు మనుషుల్లో ఇంకొక ఆశ ఉంటుంది. దేవుడు ఎవరో ఉన్నాడు, నేను తెలుసుకోవాల్సింది ఇంకా ఏదో ఉంది, నేను వెతకాల్సింది ఏదో ఉంది, నేను ఒక గొప్ప మహిమను అనుభవించాల్సింది ఏదో ఒకటి ఉంది అని వెతుకులాటలో వెళుతూ ఉన్నప్పుడే రకరకాల మార్గాలలో రకరకాల దేవుళ్ళు అనబడిన వారు కనబడతారు. పాపం వారు తప్పేం లేదు. కానీ సత్యమైన హృదయంతో, మంచి మనస్సాక్షితో దేవుడు ఎవరు అని వెతకగలిగే హృదయం నీకుంటే, పరిశుద్ధమైనటువంటి హృదయంతో నీవు దేవుని నేను కనుగొనాలి అనే కనులు, ఆశ, ఆరాటం, ఆతృత, ప్రేమ దేవుని కొరకు నీకుంటే, ఆ సజీవమైన దేవుడు ఎవరో, ఈ భూమిని, ఈ ఆకాశాన్ని, ఈ సముద్రమును, సకల చరాచర సృష్టిని చేసిన దేవుడు ఎవరో నీవు కనుక్కుంటావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సులభంగా ఈయన యేసు ప్రభు అని చెప్తున్నారు కొంతమంది నమ్మి వచ్చేస్తున్నారు, చర్చిలోకి వచ్చేస్తున్నారు. ఏమీ అర్థం కావట్లే వాళ్ళకి. ఎందుకు చర్చిలో ఉన్నారో తెలియదు, ఎందుకు సంఘంలో చేర్చబడ్డారో తెలియదు, ఎందుకు ఆదివారం సంఘానికి వెళుతున్నారో కూడా తెలియదు. ఏమంటే మా దేవుడు యేసు ప్రభు, సంతోషమే. కానీ ఆ దేవాతి దేవుడు, ఆ మహోపకరుడైన ఆయన ఆది నుంచి, అనగా ఈ సృష్టిని చేసిన తర్వాత మనుషుని చేసినప్పటి నుంచి మనిషితో కూడా ఉండాలని, మనిషిలో జీవించాలని, మనిషి ఆత్మలో తన మహిమతో నివసించాలని ఆయన ఆది నుంచి చూస్తూ ఉన్నాడు. ఎప్పటి నుంచండి? సృష్టి ఆరంభము నుండి. అప్పటి నుంచి తన ప్రేమను మనుషునికి చూపించాలని, దేవుడు తన ప్రేమను చూపించడానికే మనుషుని చేసుకున్నాడు. మనిషిని శపించడానికి కాదు, మనిషిని కష్టపెట్టి తప్పు చేసి నరకానికి తోసేస్తాను అని దానికోసం నరకాన్ని దేవుడు చేయలేదు ప్రియులారా. దేవుడు ప్రేమామయుడు, దేవుడు కృపా సమృద్ధి కలిగిన వాడు. దేవుడు మన జీవితాలు ఆశీర్వాదముతో ఉండాలి అని ఇష్టపడుతున్నాడు. అందుకు దేవుడు ఏం చేశాడంటే, వాక్యం చెప్తుంది పరిశుద్ధంగా మన బైబిల్లో, దేవుడు ఆత్మయై ఉన్నాడు. చెప్పండి గట్టిగా, గట్టిగా అందరూ. దేవుడు ఏమై ఉన్నాడు? గట్టిగా
గట్టిగా, ఆత్మయే ఉన్నాడు. గట్టిగా చేతుల పైకి చెప్పండి. దేవుడు ఆత్మయే ఉన్నాడు. దేవుడు ఆత్మయే ఉన్నాడు. మనమేమైనా చెప్పండి. మనుషులమై ఉన్నాం. అంతే కదా ఆన్సరు? కాదా? మీరు వేరే ఏమన్నా? నేను మనిషినే, మీరు కాదా? ఏమండి డౌటా? మనుషులమే కదా? ఓకే, చాలా సంతోషం. మనుషులమే. ఈ మనుషులను దేవుడు ప్రేమించుచున్నాడు అన్నాను. మరి ప్రేమించేటటువంటి తల్లి తండ్రి తన బిడ్డలకి ఏం చేస్తారు? మంచి బహుమానాలు ఇస్తారు. ఇదిగోరా మంచి డ్రెస్ తీసుకో, అమ్మాయి మంచిగా చదువుకో, నీకు మంచి డ్రెస్సులు కొనిస్తా, బాగా చదువు, మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండు, మంచి ఆహారం తిను. అవునా? దాన్ని ఏమంటారు? తల్లిదండ్రుల యొక్క ప్రేమ బాధ్యత అంటారు. పరిశుద్ధంగా మన బైబిల్ చెప్తుంది, ఇదిగో నా స్తోత్రమును ప్రచురించే నిమిత్తము నా జనులను ఈ భూమి మీద చేశాను. ఎవరి స్తోత్రాన్ని ప్రచురం చేయడానికి? ఎవరి స్తోత్రం? దేవుని స్తోత్రం. అసలు దేవుడే తెలియకపోతే ఎవరిని స్తోత్రం చేస్తారు? హల్లెలూయా. దేవుడు తెలిస్తే అబ్బా ఆయన దేవుడు, ఆయన్ని స్తుతిస్తున్నాను, ఆయన్ని స్తోత్రం చేస్తాను అని అంటాడు మనుష్యుడు. ఆ దేవుడు ఎవరో తెలియకపోతే ఎవరిని స్తోత్రించాలి, ఎవరిని స్తుతించాలి, ఎవరిని ప్రార్థించాలి తెలియదు. అంటే ఎవరికి బుద్ధి పుట్టింది వాడు, ఎవరికి దృష్టి పుట్టినట్టు వాడు వెళ్ళిపోతూ ఉన్నాడు. కాదు కాదు కాదు, బైబిల్ చెప్తుంది దేవుడు ఆత్మ గనుక ఆయనను కూడా ప్రార్థించాలి, ఆరాధించాలి, స్తుతించాలి అని అంటే ఆత్మతోనే స్తుతించాలా, ఆత్మతోనే ప్రార్థించాలా, ఆత్మతో ఆరాధించాలని చెప్తుంది బైబిల్. చప్పట్లు కొడతాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మహోన్నతమైన వాడు. నేను చెప్పాను దేవుని నేను చూడలేదు అని. ఎందుకు అని ఒక ప్రశ్న మీరు వేస్తే, ఏ మనుష్యుడు కూడా ఈ భూమి మీద దేవుని చూడలేదు. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో మనము గమనించినట్లయితే, ఎవడును ఎప్పుడును దేవుని చూడలేదు. ఎవరిని చూడలేదండి? చెప్పండి. దేవుణ్ణి చూడలేదు. మరి చూడని దేవుణ్ణి ఎట్లా అండి ప్రార్థించేది? చూడని దేవుణ్ణి ఎట్లా పూజించేది? చూడని దేవుణ్ణి ఎట్లా ప్రార్థించేది? ఆయన ఎట్లా స్తుతించేది అని అంటే, తర్వాత మాటను చదవండమ్మా. తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆ దేవుణ్ణి బయలుపరిచాడు, ఆ దేవుణ్ణి చూపించాడు. ఆ దేవుడు ఎవరో, ఆయన గుణ లక్షణాలు ఏమిటో, ఆ దేవుని ప్రేమ ఏంటో, ఆ దేవుని సమాధానం ఏమిటో, ఆ దేవుని యొక్క ఔన్నత్యం ఏంటో, ఎలాగుంటుందో అనేది ఈ భూమి మీద మనుషులుగా నివాసం చేస్తున్న మన అందరికీ కూడా 2015 సంవత్సరాలు అవుతుంది. ఆ దేవుని యొక్క కుమారుడు ఈ భూమి మీదకు వచ్చి, చప్పలు కొడతాం గట్టిగా, దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎందుకు చప్పలు కొట్టించానంటే, మనం ఏదైతే ఈరోజు 2015వ సంవత్సరం జూన్ నెల 8వ తారీఖు, ఏమండి 29వ తారీఖు చెప్పుకుంటున్నాం కదా, అది ఎలాగొచ్చిందంటారు? యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద ఆయన జన్మించినప్పటి నుంచి సూర్య చంద్ర గమనాలను లెక్కిస్తే యేసుక్రీస్తు శకం అనేది కరెక్ట్గా సరిపోయింది. తద్వారా తేదీ అనేది ప్రపంచవ్యాప్తంగా అమలులోకి వచ్చి ఏది చేయాలన్నా కూడా తేదీ వేసి జరిపిస్తున్నారు. ఓకే, మొత్తానికైతే ఆ దేవుణ్ణి యేసు ప్రభు చూపించాడు అని అంటున్నాను. ఎందుకు ఆ యేసు ప్రభు చూపించవలసింది? దేవుణ్ణి చూడడానికి అంత కష్టమా అని అంటే చాలా కఠినమైన పరిస్థితి. ఎందుకంటే సర్వాధికారైన దేవుడు, ఆయన ఒక విధంగా చెప్పాలంటే దేవుడు సకల చరాచర సృష్టిని ఆయన చేశాడు. అవునా? మనం ఉన్నటువంటి ఈ భూగోళం, ఇంకొక గోళం, ఈ భూగోళం కానీ ఇంకొక గోళం ఏముంది మనకు? చెప్పండి. ఈ భూమి కనబడుతుంది, ఇంకోటి ఏం కనబడుతుంది? ఇంకో గోళం చూడలేదు మీరు? నిద్ర లేస్తానే ఏం కనిపిస్తుందమ్మా? సూర్యుడు ఒక గోళం, ఆయన కూడా గుండం. ఈ భూమి అట్ట గుంటలో ఉందో సూర్యుడు కూడా అది ఒక గ్రహం. ఎక్కడో కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో సూర్యుడు ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఏమైపోయాడు? ఇప్పుడు ఈ సమయం ఏంది మనకు? ఏమండి ఇప్పుడు ఎవరు వచ్చారు? ఆయన చంద్రుడు గారు వచ్చారు.
ఆయన ఎక్కడ పోయాడు? నిద్రపోయాడా? ఏమండి, ఆయన ఇంకొక దేశంలో వెలుగుతూ ఉంటాడు. ఈయన మన దేశ ప్రాంతం మీదకి వచ్చాడు, మన ఖండం మీదకి. మళ్ళీ ఈయన కాస్త కృంగుతానే మళ్ళీ ఉదయాన నేను వచ్చేసాను, గుడ్ మార్నింగ్ అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గుడ్ మార్నింగ్ అని చెప్పిన ఆ సూర్యుడిని కాసేపు ఇట్లే చూడగలవా? అట్లే నీ కామ్స్గా అట్లే చూస్తావా? ఎంతసేపు చూడగలవు? ఓ 5 నిమిషాలు 7 నిమిషాలు చూసేసరికి నీ కళ్ళు ఏమవుతాయి? ఏమైంది? ఎక్కడో కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు ఆయన. దేవుడు చేసిన ఒక గోళం, ఒక గ్రహం, మనుషులకి పగలు రాత్రి కొరకు నిర్మించినటువంటి ఒక గ్రహం, అది సూర్యగ్రహం. దానిని చూడడానికే నీ కళ్ళు చాలట్లేదు. నువ్వు వేరే గ్లాసులు పెట్టుకొని చూసినా ఆయనలో ఉన్న లోతైన స్థితిని నువ్వు గ్రహించలేకపోతున్నావు. నేను చూస్తాను, సూర్యుని చూస్తానని వెళ్ళిన వాళ్ళు మధ్యలోనే మాడి మసైపోయి అడ్రస్ లేకుండా పోయారు. ఏముంది సూర్యగోళంలో కనుక్కుందామని. దేవుని ప్రియబిడ్డలారా, సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, సకల చరాచర నక్షత్రాలను, ఈ భూమిని చేసిన దేవుణ్ణి ఈ బాహ్య సంబంధమైన కన్నులు, ఈ శరీర సంబంధమైన కన్నులతో నేను దేవుని చూస్తాను, చూపించు అంటే నువ్వు చూడగలవా? ఆలోచించి. ఇది ఒక్క ఉదాహరణ చెప్తున్నా. సూర్యునే కాసేపు చూసి తట్టుకోలేవు, నీ కళ్ళకి అంత కెపాసిటీ, సామర్థ్యం లేదు. ఓకే, కాస్త ఎండొస్తానే కళ్ళు, ఒకవేళ అలా చూడకపోయినా ఎండలో నువ్వు వెళ్ళేసరికి ఏమవుతావు? ఈ మధ్య ఎండాకాలంలో చాలామంది ఏమయ్యారు? పట్ట 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 రాలిపోయారు చినుకుల్లాగా. దేనికి? వర్షానికా? ఎండకి. వడదెబ్బ అంట. మరి మీ ఊర్లో ఎన్ని డిగ్రీలు కాసింది ఎండ? 43-44 డిగ్రీలు. దేవుని ప్రియబిడ్డలారా, నేనేం చెప్తున్నానంటే, సర్వాధికారైన దేవుని చూడాలంటే ఈ కన్నులతో చూడలేవు. దేవుని వాక్యం చెప్తుంది, చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం మనం గమనించినట్లయితే, మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తం కలిగెను, ఆయన నిమిత్తం మనం ఉన్నాము, మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు, ఆయన ద్వారా సమస్తము కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. మనకు ఒక తండ్రి ఉన్నాడు. ఎవరు చెప్పండి? ఒక తండ్రి. ఈ భూలోకంలో ప్రతి వాళ్ళకి తల్లి, తండ్రి అనేవాళ్ళు ఉంటారు. కానీ బైబిల్లో చెప్పినటువంటి తండ్రి పరలోకపు తండ్రి. చెప్పండి అన్నమాట, గట్టిగా చెప్పండి. పరలోకపు తండ్రి. ఆ పరలోకపు తండ్రి ఆయన ఒకడున్నాడు. ఆయన్ని మనం నేరుగా చూడలేం. అందుకని ఆయన ఏం చేశారంటే, ఆయన తండ్రి, ఆయన నుంచి సమస్తము కలిగింది, ఆయన నిమిత్తం సమస్తం కలిగాయి కాబట్టి ఆయన యేసుక్రీస్తు ప్రభువు అనే పేరుతో ఈ భూమి మీదకి వచ్చాడని యోహాను 1:18లో నేను మీకు చూపించాను. ఆ దేవుని యొక్క అడ్రస్ బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 29వ వచనం చూద్దాం. అవర్ గాడ్ ఈజ్ ఎ రెజ్యూమింగ్ ఫైర్. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. చెప్పండి, మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఏమైనాడు? దహించే అగ్ని. అట్లని మనల్ని కాల్చేస్తాడని అర్థం కాదు. దేవుని దగ్గరికి వెళ్ళే వాళ్ళందరూ కాలిపోయి బూడిదైపోతారు, మస్సి అయిపోతారు అని అర్థం కాదు. ఆయన స్వభావం పరిశుద్ధుడు, మహిమ కలిగిన వాడు, గొప్ప దేవుడు అని అర్థం. గాడ్ ఈజ్ ఎ రెజ్యూమింగ్ ఫైర్. దహించేటటువంటి అగ్ని ఉన్నాడు. పోనీ ఆయన అడ్రస్ ఏంటండి, ఎక్కడ ఉంటారు అని బైబిల్లో మనం వెతికినట్లయితే యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. ఈ దేవుడు అంత గొప్ప దేవుడు, అంత గంభీరుడైన దేవుడు, అగ్ని వంటి దేవుడు, ఆయన ఎవరి దగ్గర నివసిస్తాడా? ఎవరి దగ్గర ఉంటాడా అంటే, నేను ఉండాలనే ఇష్టపడుతున్నాను, మనిషిని చేసినప్పటి నుంచి అలాగ ఉండాలని ఇష్టపడుతున్నాను చెప్తున్నాడు. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు. ఎన్ని మాటలు చూడండి. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో
నివసించువాడను. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయడానికి. ఎవరి ప్రాణం అండి చెప్పండి? ఎవరి ప్రాణం? వినయం. వినయము కలిగిన వారి ప్రాణమును ఏం చేయడానికి? ఉజ్జీవింపచేయడానికి. నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయడానికి వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. చప్పలు కొడదాం గట్టిగా 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 చప్పలు కొడదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఆ అగ్ని అయిన ఆ దేవుడు నివసించే స్థితి ఇద్దరి దగ్గర ఉందంట. ఎవరెవరి దగ్గర? వినయము కలిగిన వారి దగ్గర, దీన మనస్సు కలిగిన వారి దగ్గర. ఏంటండి? మహాగణుడు, మహిమోన్నతుడు, తర్వాత పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన ఆ దేవుడు వినయము కలిగిన వారి దగ్గర, వినయ మనస్సు, నలిగిన మనస్సు ఉన్న వారి దగ్గర నేను ఉంటాను అంటున్నాడు. మరి అందరి దగ్గర ఉండడా? ఖచ్చితంగా ఉంటాడు. ఆ దేవాతి దేవుడు డైరెక్ట్గా ఉండలేడు. ఆయన ఉండే స్థితి స్వభావం వేరు. ఇప్పుడు కరెంటును ఎవరైనా చూసారా? ఏమండి? కరెంటును చూసారా? మరి ఉందని ఎట్లా చెప్తున్నావు? లైట్ వెలుగుతుంది. నేను దేంట్లో మాట్లాడుతున్నాను? ఈ కరెంట్ నుంచే మాట్లాడుతున్నాను. అవునా? ఆ బాక్సులు ఎలా శబ్దాన్ని తీసుకొస్తున్నాయి? కరెంటు ద్వారా శబ్దాన్ని చూపిస్తూ ఉన్నాయి. ఫ్యాన్ ఎలా తిరుగుతున్నాయి? కరెంటు. నువ్వు చూసావు మరి కరెంటు? చూడాలని పట్టుకుంటే నేను ఖచ్చితంగా కరెంట్ చూడాల్సిందే. నేను మాట గుర్తొచ్చింది చెప్తాను. మా మామగారు ఏపీ ఎలక్ట్రిసిటీ బోర్డులో జాబ్ చేసేవాడు. నాకు 5వ తరగతి వయస్సు. వెంకటగిరి సెలవులకి వెళ్ళినప్పుడు మా మామగారు కరెంట్ డిపార్ట్మెంట్ కనుక ఆయన దగ్గర అల్యూమినియం వైర్స్ అన్నీ ఉండేటివి. ఇంట్లో ఎవరు లేరు. మా అత్త బయట ఏదో పని చేసుకుంటుంది. ఈయన డ్యూటీకి వెళ్ళిపోయాడు. ఇంట్లో ఓపెన్గా ఉంది బోర్డు. అది ఆయన ఎలక్ట్రీషియన్ కదా, అన్ని ఓపెన్గానే పెట్టుకున్నాడు సిస్టమ్ అంతా. నేను అల్యూమినియం ఆ ముక్క తీసుకెళ్ళి డైరెక్ట్గా దాంట్లో పెట్టాను. ఆ పిన్స్ ఉంటాయి కదా, ఇంత ముక్క తీసుకొని డైరెక్ట్ పెట్టాను. తన్నని పడ్డాను. అమ్మా నడిచేసరికి మా అత్త పరిగెత్తుకుని ఏమైందా అంటే అరుస్తూ వచ్చింది. నేను చెప్తానా? ఏం లేదు జారి పడ్డాను, తగిలి పడ్డాను అని చెప్పి తప్పించుకున్నా. అంటే చేతి షాక్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. మామూలుగా ఎలక్ట్రికల్ వర్క్ కూడా చేస్తుంటాం. అప్పుడప్పుడు ఫ్యాన్లు బిగించినప్పుడు ఒక్కోసారి షాక్ తగులుతుంటుంది. దాని ప్రభావం తగిలినప్పుడు ఒక్కసారిగా తల నుంచి అరికాల వరకు జిర్రనట్లనే శరీరాన్ని అట్లా తిప్పేసినట్లుగా అయిపోతుంది. నేను కరెంటును చూడాలి అనుకుంటే నీ వల్ల కాదు, నువ్వు బ్రతకలేవు. కానీ దేవుడు చెప్తున్నాడు, దహించు అగ్ని అయిన నేను వినయము కలిగిన వారి యొద్ద, నలిగినటువంటి మనస్సు కలిగిన వారి యొద్ద నేను నివాసం చేస్తాను. ఏం చేస్తాను? నివాసం చేస్తాను. నేను ఇష్టపడుతున్నాను అని దేవుడు చెప్పాడు. ఇంకొక మాట చూపిస్తాను. తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం 16వ వచనం చూద్దాం. ఆయన యొక్క ఉనికి, దేవుని యొక్క అడ్రస్ ఎలా ఉందో తిమోతి భక్తుని ద్వారా పౌలు క్లియర్గా అభివర్ణించాడండి. శ్రీమంతుడును, చూడండి దేవునికి ఉన్న పేర్లన్నీ కూడా చెప్తూ వస్తాడు. ఆయన శ్రీమంతుడు, అద్వితీయుడు, సర్వాధిపతి, యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభు. చూడండి దేవుడు ఏమై ఉన్నాడు? రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో. ఇక్కడి నుంచి జాగ్రత్తగా గమనించండి. దేవుడు ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు, ఆయన నివాస స్థానము ఏంటి అనేది కూడా దేవుడు రాయించాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావము కలిగి ఉండునుగాక. చప్పలు కొడదాం గట్టిగా. హల్లెలూయా. గట్టిగా
గట్టిగా, ఆయనకు శాశ్వతమైన మహిమయు ప్రభావములు కలుగునుగాక. దేవుడు సమీపింపరాని తేజస్సులు, ఆయన ఒక్కడే అమరత్వము కలిగిన వాడై, తానొక్కడే, దేవదూతలు కూడా సమీపింపలేవు, ఆయన ఒక్కడే ఉండే మహిమ కలిగినటువంటి స్థానం అది. ఎవరు సమీపించలేరు. ఆయనకి మరణం అనేది లేదు. ఆయన ఆ పరిస్థితుల్లో మనుషుడు ఎవరూ చూడలేని స్థితిగతిలో ఆ శ్రీమంతుడు, అద్వితీయుడు, సర్వాధికారి అయిన దేవుడు ఉన్నాడు. కానీ చెప్తున్నాడు ఆయన, ఇదిగో వినయము కలిగిన వారి యొద్దను, నలిగిన వారి యొద్దను వారి ప్రాణమును ఉజ్జీవింపజేయడానికి, వారిని బలపరచడానికి నేను వచ్చి వారి యొద్ద నివాసం చేస్తాను. చెప్పలు కొడతాం గట్టిగా. ఒక పక్క దేవుడు గొప్పవాడు, శక్తిమంతుడు అని చూపిస్తున్నాడు. వెనువంటనే వాక్యం చెప్తుంది, ఇదిగో నేను ఎంత గొప్పవాడినైనా నన్ను నేను తగ్గించుకొని మీ దగ్గరకు వచ్చి నేను నివాసం చేస్తాను, మీతో కూడా ఉంటాను, మీలో నివసిస్తాను, మీకు తండ్రినై ఉంటాను, మీరు నాకు బిడ్డలవ్వండి, మీరు నాకు కుమారులు కుమార్తెలవ్వండి, నా జనాంగముగా మీరు ఉండండి. ఇది దేవుని ఆశ. దేవుని ప్రియ బిడ్డలారా, దేవుడు ఎంతగా ఇష్టపడుతున్నాడో మనుషుల జీవితాలలో ఆయన నివసించాలని కొంతమంది మనుషులు అంతగా దూరంగా వెళ్ళిపోతున్నారు. దేవుడు నాకు కనబడడం లేదండి, దేవుని నేను చూడడం లేదండి. దేవుడు నాకు కనబడితే కదా నేను నమ్మడానికి, దేవుడు నాకు కనబడితే కదా నేను సాగిలపడడానికి, దేవుడు నాకు కనబడితే కదా నేను మొక్కడానికి, దేవుడు నాకు కనబడితే కదా నేను పూజించడానికి. రకరకాల ఆలోచనలు, రకరకాల భావనలు, రకరకాల ప్రకటనలు. దేవుడు నాకు కనబడితే కదా నేను ఇలాగ చేయడానికి. ఆయన కనబడడం లేదే, ఈయన దేవుడు కాడే అనేటటువంటి అయోమయము చేతనో అజ్ఞానము చేతనో మన రక్త సంబంధికులే, మన సహోదరులే నిజమైన దేవుడు ఎవరు తెలియని స్థితిలో ఉండిపోతున్నారు. అది వాడు తప్పు కాదు. కానీ దేవుని ప్రేమను నీవు తెలుసుకున్నావు కదా, నీవు గ్రహించావు కదా, ఆ దేవుని ప్రేమ నీలో నివసిస్తూ ఉంది కదా, నీలో నివసిస్తున్న ఆ దేవుని ప్రేమను నీ సహోదరులకు, నీ బంధువులకు, నీ తోటి మిత్రులకు, నీ ఆప్తులకు నీ మాట ద్వారా, నీ ప్రవర్తన ద్వారా నీవు చూపించినట్లయితే వారు దీవించబడతారు. గట్టిగా చప్పట్లు కొడతాం. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనాలు చదువుకొని ఆ దేవుడు ఎలాగూ ఈ భూమి మీద నివసించాడో, సంచరించాడో, మాట్లాడాడో. అత్యున్నత సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఈయన ఆగండమ్మా, ఈయన ఒక ప్రవక్త. ఎవరండి చెప్పండి గట్టిగా. ప్రవక్త. ఈ ప్రవక్త దేవుడు ఎక్కడున్నాడు అని, ఎక్కడ కూర్చో ఉంటాడు, ఎలా ఉంటాడు, ఒకసారి నేను చూడాలి అనే ఆశతో దేవుని వైపు ప్రార్థించే స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఒక్కసారిగా తన ఆత్మీయ కన్నులు తెరిచాడు. చప్పట్లు కొడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం తెరిచాడు? ఆత్మీయ కన్నులు తెరిచాడు. ఎప్పుడైతే దేవుడు ఆత్మీయ కన్నుడు తెరిచాడో, దేవాది దేవుడు ఆకాశ మహాకాశంలో పట్టజాలని ఆ దేవుడు ఎలా ఉన్నాడు, ఆయన సింహాసనం ఎలా ఉంది ఇక్కడ రాయించాడు. అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచాను అని యెషయా చెప్తున్నాడు. ఆయన చొక్కాయి అంచులు దేవాలయం నింపుతున్నట్టుగా కనబడుతుందంట. ఆయనకు పైగా శరాబులు అంటే మహాదూతలు. ఎవరండి? మహాదూతలు అని అర్థం. ఒక్కొక్కరికి ఆ దూతలు ఎలా ఉన్నాయో చెబుతున్నాను వినండి. ఒక్కొక్క దూతలకి 6 రెక్కలు ఉన్నాయంట. ఏమున్నాయమ్మా? రెక్కలు ఉన్నాయంట. ఎవరికి? దూతలకి, దేవుని యొక్క దూతలకు 6 రెక్కలు. ప్రతివాడును ఆ రెక్కలతో ఏం చేస్తున్నాయి చూద్దాం. వింటుండగా, మన బైబిల్ చదువుతూ ఉండగా గమనిద్దాం.
రెండు రెక్కలతో తన ముఖమును, ఆ రెండు రెక్కలు తీసుకొని తమ ముఖాన్ని కప్పుకుంటున్నాయి, రెండిటితో తన కాళ్ళను రెండిటితో తమ కాళ్ళను ఇలాగ కప్పుకుంటున్నాయి, ఈ కాళ్ళను ఇలాగ కప్పుకుంటున్నాయి, దేవుని దగ్గర కనబడకుండా ఇలాగా. రెండింటితో ఎగురుచుండెను. ఈ రెండిటితో అవి ఇలాగా దేవుని సన్నిధిలో ఎగురుతూ ఉన్నాయి. దేవుని దగ్గర ముఖాన్ని చూపించడానికి ఇలా ముఖం కప్పుకుంటున్నాయి, ఈ కాళ్ళు ఇలా కప్పుకుంటున్నాయి, రెండు రెక్కలతో ఎగురుచుండు. ఇలా ఎగురుతున్నాయి. ఎవరు వీళ్ళు? ఎవరు వీళ్ళు? దూతలు, దేవుని యొక్క దూతలు. దూతలు. దేవుని ప్రియబిడ్డ, ఈ భూమి మీద దేవుడు అని చెప్పబడినటువంటి మహోన్నతమైన వ్యక్తి, పరిశుద్ధుడైన వ్యక్తి, ఆయన గురించి రాయబడిన బైబిల్లో ఆయనకు పరిచారము చేస్తున్నగా ఉన్నవారు దేవుని దూతలు. ఈ ప్రత్యక్షత ఏ మత గ్రంథంలో కానీ, ఏ గొప్ప పుస్తకము అని చెప్పబడిన దానిలో కానీ దేవుని దూతల గురించిన ప్రస్తావన లేదు. ఏదేదో రకరకాలుగా ఉంది, కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో స్పష్టంగా రాయబడింది దేవుని దగ్గర ఉండే దూతలు ఇలా ఉంటారు. వాళ్ళు ఇలాగ అంటున్నారు, సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అనే గాన ప్రతిగానములు చేస్తూ సర్వలోకము ఆయన మహిమతో ఆ దేవుని మహిమతో నిండి నిండి ఉన్నది. చప్పలు కొడదామండి గట్టిగా, 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 అందరూ గట్టిగా స్తుతించండి గట్టిగా. ఆ దేవుని దూతలు చెప్తున్నాయి, సర్వలోకము దేవుని యొక్క మహిమతో నిండి ఉంది. ఏ లోకము? సర్వలోకము. సర్వలోకము. నీకు కనబడుతున్నది కేవలం ఈ భూలోకము మాత్రమే. ఏ లోకం అండి? భూలోకం ఒక్కటే. కానీ నీకు కనబడని లోకములు చాలా ఉన్నాయి. ఈ కన్నులతో నువ్వు చూడలే వాటిని. దేవుడు అనేకమైనటువంటి నివాసపు జీవులను దేవుడు చేసి ఉన్నాడు. మనకు తెలియదు, మన కళ్ళు కనిపించవు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ వచనం మనం గమనించినట్లయితే ఆ విషయాలన్నీ అర్థమవుతాయి. అందులోకి నేను ఇప్పుడు వెళ్ళను. దేవుని యొక్క సృష్టి కేవలం భూమిని అట్లా చేసేసి, సముద్రం అట్లా చేసేసి, ఏంటి ఆకాశం అట్లా చేసేసి నేను దేవుణ్ణు అని బోర్డు పెట్టుకుని కూర్చోలే. ఆయన జ్ఞానమును అర్థం చేసుకోవడానికి నీ జ్ఞానం నా జ్ఞానం సరిపోదండి. దేవుడంటే నేను చూస్తాను, చూపించరా అని రోషంగా మాట్లాడేవాళ్ళు మనకు కనబడుతూ ఉంటారు. మనతో పాటు ఉద్యోగం చేసేవాళ్ళు, దేవుడంటే యేసు ప్రభు అంటే వ్యతిరేకించేవాళ్ళు పాపం రకరకాలుగా ఉంటారు. వాళ్ళతో పోటీ పెట్టుకోమాక. నేను ఖచ్చితంగా చూపించాలి యేసేని అంత రోషం అవసరంలే. అజ్ఞానపు కనులతో నిన్ను వెక్కిరించే విధంగా ప్రయత్నం చేస్తారు. యేసయ్య ఏమన్నాడంటే, పందుల దగ్గర మీ ముత్యాలు వెయ్యొద్దు. చప్పలు కొడదాం గట్టిగా. పందుల దగ్గర నీ ముత్యాలు వేయద్దు. నువ్వేదో నిరూపించుకోవాలని చేసి అమాయకంగా వాళ్ళ దగ్గర నిన్ను ఫెయిల్ అయిపోయినట్టు నిన్ను చేసి, అమ్మో నా దేవుడు నన్ను కాపాడలేదే, నన్ను అవమానపరిచాడే అని నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లే. వాడు ఎప్పుడు రక్షింపబడాలో ప్రభు తప్పకుండా చేస్తాడు. మొత్తానికైతే దేవుడు అత్యున్నతమైన సింహాసనం మీద ఆయన కూర్చొని ఉండడం, దేవుని యొక్క దూతలు ఆయన ఏమని పొగుడుతున్నాయి? పరిశుద్ధుడు, 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 సర్వలోకము యెహోవా యొక్క మహిమతో నిండి ఉన్నది. మరి భూమి కూడా నిండి ఉందా లేదా? ఈ భూమి దేవుని మహిమతో నిండి ఉందా లేదా? దట్ ఇస్ మై క్వశ్చన్. ఏమండి? నిండి ఉంది, నిండి ఉంది. ఫోన్ మాట్లాడుతున్నాం. ఏంటి ఈ ఫోను? ఎలా మాట్లాడుతున్నాం? బ్యాలెన్స్ వేసుకుంటే మాట్లాడతావు. ఓకే, ఈ బ్యాలెన్స్ వేసుకున్నా మాట్లాడడానికి నీకేం కావాలి? టవర్ కావాలి. మరి ధనలక్ష్మీపురంలో టవర్ ఉంటే ఇక్కడ నువ్వు టక మీ ఊరికి, విజయవాడకి, చెన్నైకి, ఎక్కడెక్కడ మాట్లాడేస్తున్నావు. ఏ విధంగా జరుగుతుంది? టవర్ అన్నావు కదా, దాని నుంచి నీకేమొస్తున్నాయి? ఈ ఫోన్కి ఏమండి? సిగ్నల్స్. ఏమొస్తున్నాయి? సిగ్నల్స్ వస్తూ ఉంటున్నాయి. అవునా? దేవుని ప్రియమైన బిడ్డలారా, సర్వలోకము దేవుని మహిమతో నిండి ఉంది. దేవుని కృప గూర్చిన మాట ఈ భూమంతా నిండి ఉంది. ఆయన పరలోకం నుంచి వచ్చే సిగ్నల్స్
ప్రపంచమంతా వెళుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా నాకు యేసయ్య గురించి తెలియదు అని చెప్పే దినాలు ఉండవు. యేసును గురించి రేడియోలో, టీవీలో, పత్రికల్లో, సువార్త సభలలో, మాటలలో, ఫోనులలో రకరకాలుగా ప్రపంచానికి బోధిస్తూనే ఉన్నారు. యేసును నమ్మండి, యేసును నమ్మండి, యేసును నమ్మండి. ఆయన దేవుని కుమారుడు, ఆయన దేవుడు, ఆయన ప్రేమ కలిగిన వాడు. ఆయన నమ్మితే నీకు రక్షణ, నమ్మకపోతే నిత్య నరకాగ్ని అని ప్రేమతో చెప్తున్నారు, హెచ్చరికతో చెప్తున్నారు. పరలోకం నుంచి ఆయన సిగ్నల్స్, భూమి పుట్టినప్పటి నుంచి, మనుషుడు చేయబడినప్పటి నుంచి, ఇదిగో దేవుని మహిమ, దేవుని ప్రభావము, దేవుని ప్రేమ మనుషుల మధ్యలో ఉంది. దేవుడు మనుషులలో నివసించాలని ఇష్టపడుతున్నాడు. ఆ సిగ్నల్స్ వస్తూనే ఉన్నాయి. ఎంతమంది ఆ సిగ్నల్స్ తీసుకున్నారు తెలుసా? ఇక్కడ కూర్చున్న మీ అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సిగ్నల్స్ తీసుకొని నింపుకొని, ఆహా ఆ దేవుడు ఉన్నాడు, ఆయన ప్రేమను నేను అనుభవించాలా, ఆయన నేను స్తుతించాలా, ఆయన నేను ప్రార్థించాలా, ఆయన నేను కొనియాడాలా అనే గొప్ప ఉద్దేశంతో, ఆ ప్రేమతోటే మరి ఇంతవరకు ఇక్కడ కూర్చొని ఉన్నారు. హల్లెలూయా. అనేక మందికి ఆ సిగ్నల్స్ వస్తూ ఉంటాయి, కానీ వాళ్ళు ఏం చేస్తారంటారంటే ఇలాగా తోసేస్తూ తర్వాత మెల్లగా ఇలా పడిపోతారు. ఏమవుతారు? తోస్తూనే లోకములో పడిపోతారు. నీవైతే దేవుని వాక్యపు శక్తిని బట్టి ఇక్కడ పడే పరిస్థితి ఉన్నా, వాలిపోయే పరిస్థితి ఉన్నా, తొలగిపోయే పరిస్థితి ఉన్నా, తొట్టుపడిపోయే పరిస్థితి ఉన్నా, ఆ దేవుని కృపాధిక్యత నిన్ను చక్కగా నిలబెడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుని ప్రేమ నిన్ను ఉన్నతంగా నిలబెడుతుంది. ఆయన ప్రేమే నిన్ను ప్రతి శ్రమలో, ఉపద్రవములో, కష్టంలో, సమస్యలో, ప్రతి పరిస్థితుల నుంచి లేవనెత్తుతూ, ఇదిగో నేను ఉన్నాను, నా ప్రేమ ఉంది, నా ఓదార్పు ఉంది, నా కుమారుడా కురింగిపోవద్దు, నా కుమార్తె ఆధారపడవద్దు, లే అని దేవుని ప్రేమే నిన్ను లేవనెత్తుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుడు ఉన్నవాడు అనేవాడు. మన దేవుని పేరేంటంటే మాట్లాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుని పేరేంటంటే చూచుచున్న దేవుడు. హల్లెలూయా. ఆయన చూచుచున్న దేవుడు నీ జీవితాన్ని చూస్తూనే ఉన్నాడు, నీ ప్రతి గమనాన్ని చూస్తూనే ఉన్నాడు. ఇంత గొప్ప గంభీరుడైన దేవుడు, శ్రీమంతుడైన దేవుడు, అద్భుతుడైన దేవుడు, ప్రభావం కలిగిన దేవుడు ఆయన ఏం చేశాడంటే, ఇట్లా కాదురా, నేను ఆత్మతో ఉన్నాను, నేను ఎలా ఉన్నాను? ఆత్మతో ఉన్నాను. నా మనుషుల దగ్గరికి వెళ్ళాలంటే నేనేం చేయాలా? ఆత్మతో వెళితే కుదరదు. ఇక్కడ చీమలు ఉన్నాయి, చీమలతో మాట్లాడాలంటే ఏం చేయాలి? చీమల భాష తెలియాలి. లేదంటే ఒకవేళ నీకు చీమల భాష కూడా తెలిసి ఉంటుంది అక్క, వెళ్ళి చీమ కొంచెం పక్క జరుపుకోమని నా కాలు కింద నలుగుతూ ఉంటుంది, వింటదా? నిన్ను చూస్తాను ఏమవుద్ది? దానికి నీ భాష రావాలా, కానీ భయం వేస్తుంది. కానీ నువ్వు కూడా ఏమైపోవాలా? చీమలాగా తయారవ్వాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే క్రమం ప్రకారము దేవాతి దేవుడు కూడా, గంభీరుడైన దేవుడు కూడా, అత్యున్నత సింహాసనం మీదున్న ఆ దేవుడు కూడా మనుషుని యొక్క రూపాన్ని దాల్చాడు. చప్పలు కొడతాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు, నిత్య నివాసి, నిత్యము స్తోత్రింపబడుతున్న దేవుడు. మనుషుల మధ్యలో నివసింపడానికి ఆయనకైతే ఇష్టం ఉంది, కానీ మనుషులు ఇష్టపడే పరిస్థితి లేదు. కానీ ఆయన మనుషులని బలహీనతలలో ఉన్న, పాపములో ఉన్న, తప్పిదములో ఉన్న, వ్యభిచారంలో ఉన్న, మోసంలో ఉన్న, దగాలో ఉన్న, కుట్రలో ఉన్న, కుతంత్రాలు చేస్తున్న, నాశనాన్ని ఇతర కుటుంబాల్లో చేస్తున్న, కుటుంబాలను ఈడ్చే వ్యక్తులుగా ఉన్నప్పటికీ కూడా అలాంటి వ్యక్తుల్ని ప్రేమిస్తూ, అలాంటి వ్యక్తుల్ని ఇదిగో నా ప్రేమతో నేను దగ్గరకు తీసుకోవాలి అని ఆ దేవాతి దేవుడే తన ప్రేమను గుర్చిన మాట వీరికి తెలియచేయాలి. నా ప్రేమ ఎంత గొప్పదో, నా ఔన్నత్యం ఎంత గొప్పదో ఈ నా ప్రజలకు తెలియచేయాలి అన్న ఉద్దేశముతోనే ఆ దేవుడు మనుష్యుడుగా మార్చబడ్డాడు. చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుని వాక్యానికి వెళ్ళిపోదాం. ఆ దేవుడు యేసుక్రీస్తు అను పేరుతో ఈ భూమి మీదకు దిగి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం చెప్తుంది, చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం
31 నుంచి 36 వరకు చదవండి. జాగ్రత్తగా ఈ రెఫరెన్స్ని రాసుకోండి. ఇంకొక 10 నిమిషాలు నేను ముగించి వేస్తాను. పైనుండి వచ్చువాడు అందరికీ పైనున్నవాడు భూమి మీద నుంచి వచ్చేవాడు భూ సంబంధి అయి భూ సంబంధమైన సంగతుల గురించి మాట్లాడతాడు. పరలోకము నుండి వచ్చేవాడు అందరికీ పైగా నుండి తాను కన్న వాటిని గురించి విన్న వాటిని గురించి సాక్ష్యం ఇస్తాడు. చప్పలు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యోహాను అనే ఒక భక్తుడు రాస్తూ ఉన్నాడు. పైనుండి వచ్చిన వాడు ఎవరు, కింద నుండి వచ్చిన వాడు ఎవరు, వాళ్ళు ఎలా ఉంటారు అనే విషయాలు తెలియపరుస్తున్నాడు. పైనుండి వచ్చిన వాడు అంటే ఈ భూ సంబంధమైన వాడు కాడు. ఒక ఆయన వచ్చాడు పైనుండి. చాలా మంది ఈ భూమి మీద నుంచి వచ్చారు, భూమిలో నుంచి వచ్చారు. అనగా ప్రతి మనుష్యుడు కూడా జన్మించడానికి స్త్రీ పురుషుల యొక్క దాంపత్యం అవసరం. మనుషుడు జన్మించడానికి. కానీ అనేక మంది గొప్ప జ్ఞానులు ఉపదేశం చేశారు. అబ్బో, వాళ్ళ మాటలు చాలా గొప్పగా ఉంటాయండి, నిజంగా వీళ్ళు దేవుడండి, నిజంగా వీళ్ళకే మొక్కాల, వీళ్ళే నిజంగా దేవుడండి, వీళ్ళు దేవుని చూపిస్తున్నారండి, రకరకాల మహత్యాలు చేస్తున్నారండి అన్నవాళ్ళు అందరూ కూడా ఈ భూమి మీద నుంచే వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఓ తల్లి, ఓ తండ్రి, వారు ఒక కుమారునో కుమార్తెనో కనుక వారు మహత్యాలు చేస్తూ, వారు చెబుతూ చూపిస్తూ, నేనే దేవుణ్ణి నన్ను నమ్మండి, నేనే గొప్పవాణ్ణి నన్ను నమ్మండి అని చెబుతూ వచ్చారు. తెలుసో తెలియకో అనేక మంది వాళ్ళని వెంబడించారు, తెలియదు కదా. ఓకే, వారు ఏం చెప్పారు? ఈ భూ సంబంధమైన సంగతులే చెప్పారు. జాగ్రత్తగా వినండి. ఏం చెప్పారు? ఈ భూ సంబంధమైన సంగతులే చెప్పారు. కారణం ఏంటంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ భూమి మీద నుంచే వచ్చారు. అంటే ఈ నరుని దేవుడు ఈ మట్టిలో నుంచి తీశాడు. ఈ మట్టిలో నుంచి తీసి దానికి జీవాన్నిచ్చి అని దేవుడు తన జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు. ఒక్క పురుషుడే. ఆ ఒక్క పురుషుడు బ్రతికి ఆ వ్యక్తి వస్తే ఆ ఒక్క పురుషుడు లో నుంచి స్త్రీ సంతానము వందల కొలది, వేల కొలది, లక్షల కొలది, కోట్ల కొలది జనాంగము రావడం జరిగిందండి. ఆయన పేరు ఆదాము. ఓకే, ఎంతో గొప్ప వ్యక్తులు, శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు, జ్ఞానులు, గొప్ప గొప్ప అద్భుతాలు చేశారండి అనేవాళ్ళందరూ కూడా ఈ మట్టిలో నుంచి వచ్చినటువంటి తల్లి తండ్రికి ద్వారా పుట్టినటువంటి సంతానమే. కానీ ఇక్కడ మనం చదువుకున్నాం, పైనుండి వచ్చువాడు, పరలోకం నుండి వచ్చువాడు పరలోకపు సంగతులు చెప్పడం ప్రారంభించాడు. పరలోకం నుండి వచ్చువాడు పరలోకపు సంగతులను తెలియపరిచాడు. పరలోకపు జ్ఞానమేంటో తెలియపరిచాడు. పరలోకపు దేవుడు ఎవరో తెలియపరిచాడు. పరలోకపు దేవుడు ఉన్నాడా లేడో తెలియపరిచాడు. ఉంటే ఎలా ఉంటాడని చెప్పాడు. మనుషుడు చేయబడడానికి కారణమేందో చెప్పాడు. మనుషుడు కారణ జన్ముడా కాదా అనేది చెప్పాడు. మనుషునికి దేవునికి ఉన్న బంధాన్ని చెప్పాడు. మనుషునికి దేవుడు ఎటువంటి ఉపకారం చేస్తున్నాడు అని తెలియజేశాడు. ఆ దేవుణ్ణి తండ్రి అని తెలియజేశాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువు. చెప్పలు కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇలా ఉంటాడు. ఆయన ప్రేమ, ఆయన సమాధానం, ఆయన నెమ్మది, ఆయన కృప, ఆయన ఐశ్వర్యం, ఆయన ఘనత సమస్తము దేవునిది, తండ్రిది ఇలా ఇలా ఉంటాయని తన జీవితంలో నుంచి మనుషులకు చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన జన్మము ఏంటి అని మీరు ప్రశ్నిస్తే, ఓ స్త్రీకో పురుషుడికో వారు వివాహం చేసుకోవడం ద్వారా పుట్టిన సంతానము కాదు. కారణం ఏంటంటే ఆయన దైవత్వమైన వాడు, ఆయన పరిశుద్ధుడు. బైబిల్ చెప్తుంది పరలోకం నుంచి వచ్చిన వాడు. ఎలాగొచ్చాడండి? ఓ సంతానం రావడానికి వారిరువురు కారణం కదా. బైబిల్ చెప్తుంది దేవుని ఆత్మ ఓ కన్యక యొక్క గర్భమును నింపగా ఆమె గర్భవతి అయి ఆమె మోసి ప్రదానము చేయబడిన
తన భర్తకు ఆమె ఆయనను కూడక ఎరగక ప్రత్యేకముగా ఉండి ఆయనను కరినంత వరకు ఆయన ప్రత్యేకించి ఈ భూమి మీద శిశువుగా దేవుని ఆత్మ ద్వారా నింపబడిన ఆ గర్భము ఫలించి కనేంత వరకు ఆమె ప్రత్యేకించబడింది, పరిశుద్ధపరచబడింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని వేదాలు చెప్తున్నాయి, సహోదరైన ముస్లిం గ్రంథాలు చెప్తున్నాయి, ఆ దేవుడు లేదంటే ఆ కుమారుడు, దేవుని కుమారుడు ఎలా భూమి మీదకి వచ్చాడు. లిఫ్తా గోప్తారం మహాకౌదుద్యన కురియంతి హవ్యయాన పర్యతాసిన్ అనే ఒక సమవేదంలో ఒక శ్లోకం ఉంది. కన్యక గర్భవతి అవుతుంది, ఆమె కుమారుణ్ణి కంటుంది, ఆ కుమారుని ద్వారా మనుషుడికి పాప విమోచన జరుగుతుంది అని. సో అనేక శ్లోకాలు ఉన్నాయి, మనకు వాటి అవసరం లే. బైబిల్ ఏం చెప్తుందో దానిని విశ్వసించడానికి ప్రయత్నం చేద్దాం. ఈయన పైనుండి వచ్చిన వాడు గనుకనే నరకమున్నదని, పరలోకమున్నదని, తండ్రి ఉన్నాడని, తండ్రిని ఎరగకపోతే, తండ్రి ప్రేమను ఎరగకపోతే నిత్య నరకాగ్నికి వెళ్ళడానికి కూడా పరిస్థితి ఉంటుందని ప్రేమను చూపించాడు, కఠినమైన విషయాన్ని కూడా తెలియచేశాడు. ఆయన సాక్ష్యాన్ని, ఇది పరలోకము నుంచి వచ్చిన ఆ మహోన్నతమైన వ్యక్తి యొక్క సాక్ష్యాన్ని అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడు అను మాటకు ముద్ర వేశాడు. ఏలయనగా దేవుడు ఎవరినైతే పంపించాడో ఆయనకు కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించాడు. చప్పలు కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. దేవుడు ఏం చేశాడంటండి, కొలత లేకుండా ఆత్మను దేవుడు పంపించినటువంటి ఆ మనుషుడికి ఇచ్చాడంట. ఏమిచ్చాడు? కొలత లేని ఆత్మను దేవుడు పంపించిన ఆ మనిషికి. పంపినవాడు పరిశుద్ధుడు, ఈయన మహిమ కలిగిన వాడు, ఈయన కొలత లేని ఆత్మతో ఈ భూమి మీదకు నేను పంపిస్తున్నానన్నాడు. దేవుడు ఆత్మై ఉన్నాడు, ఆత్మైన దేవుడు మనుషులతో సంచారం చేయలేడు, మనుషులలో నివసించలేడు. కనుకనే ఆ దేవుడైన ఆయన కొలతలేని ఆత్మతో ఒక మనుషును నింపి ఆయన ఆత్మ ద్వారా గర్భము దాల్చి ఏ స్త్రీ పురుష సంబంధం లేకుండా దేవుని ఆత్మ ద్వారా ఆమె కన్యక గర్భవతి అయి ఆయనను కనది. కానీ పరిశుద్ధునిగా దేవుని కొరకు వాడిని పెంచారు. తర్వాత ఆ మరియ ఏవైతే ఉందో ఆవిడ కూడా సాంసారిక జీవితానికి ఆమె వెళ్ళిపోయింది. ఆమె పూజింపదగినది కాదు, ఆమెకు నమస్కరించకూడదు, ఆమెకు సెల్యూట్ చేయకూడదు, ఆమె దేవత కాదు, దేవుడు కాడు. ఈ మాట జాగ్రత్తగా నమ్మండి ప్రియులారా. తెలియని స్థితిలో చాలా మంది యేసు ప్రభువును కన్నాది కనుక ఆమె గొప్పది, ఆమె పూజింపదగినది అని ఆమెని పూజిస్తున్నారు. తప్పు. బైబిల్ ఎక్కడ చెప్పలేదు ఆమెను పూజించండి, ఆమెను ప్రార్థించండి, ఆమెకు సాగిలపడండి అని. అలా చేస్తే దేవుడు అని చెబుతున్న మాటల్లో కూడా నీవు మోసపోతావు. ఓకే, కొలత లేకుండా ఆయనకు దేవుడు ఆత్మను గ్రహించను. తర్వాత ఆయన దేవుని మాటలే పలుకును. ఆయన ఎవరి మాటలు పలుకుతాడండి? దేవుని మాట. చెప్పండి దేవుని మాట. గట్టిగా. దేవుని మాటలే పలుకుతాడు. ఎందుకంటే పరలోకం నుంచి వచ్చాడు కదా. భూలోకం నుంచి వచ్చినాడైతే భూలోకపు మాటలు, కథలు, కహానీలు, ఇవన్నీ ఆ విషయాలు ఈ విషయాలన్నీ చెబుతూ ఉంటాడు. కనుక పరలోకం నుంచి పంపబడ్డవాడు కనుక దేవుని విషయాలు చెప్పాడు. ఓకేమ్మా. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు కనుక, ఆ పరలోకపు తండ్రి కుమారుని ప్రేమిస్తున్నాడు కనుక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. చూడండి, ఆ యేసుక్రీస్తు ప్రభువు చేతికి సమస్తమైన అధికారాన్ని ఇచ్చాడు. కుమారుని యందు, ఆ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచువాడు ఎవరైతే నమ్ముతారో వాడే నిత్య జీవము గలవాడు. వాడే నిత్య జీవము కలిగిన వాడు. గట్టిగా చప్పలు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునిలో జీవం ఉంది. ఆ జీవము మనుషులకు వెలుగయ్యింది. ఆత్మ యొక్క వెలుగు ఈ లోకంలో ప్రకాశిస్తుంది. కానీ మనుషులు ఆ వెలుగును గ్రహింపలేకపోతూ ఉన్నారు. ఈ లోకంలో ప్రకాశిస్తుందండి. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని దేవదూతలు కూడా పొగుడుతూ దేవుని యొక్క మహిమ సర్వలోకంలో వ్యాపించి ఉంది అన్నారు. దేవుని ప్రియబిడ్డలారా, కుమారుని యందు ఎవరు నమ్మిక ఉంచుతారో వారికి నిత్య జీవం. ఎందుకు నిత్య జీవమో ఈ మాటలు చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6 నుంచి 11వ వచనం. ఆ యేసుక్రీస్తు పేరు ఇప్పుడు నేను మీకు చెబుతూ ఉన్నాను. ఎందుకు ఆయన నమ్మాలి? ఈయన దేవుని కుమారుడు అని చెప్తున్నాం. ఈయన ద్వారానే
నిత్య జీవం అని చెప్తున్నాం. ఈయన ద్వారానే పాప క్షమాపణ అని చెప్తున్నాం. ఈయనే దేవుని కుమారుడు అని చెప్తున్నాం. దేవుని ద్వారా తండ్రి పంపినవాడు ఈయనే. ఈయన పేరు యేసు. ఈయన కన్యకకు జన్మించాడు. ఈయన పరిశుద్ధుడు. ఈయన రక్తంలో పరిశుద్ధత ఉంది. ఈయన రక్తంలో పాపము లేదు అని చెప్తున్నాం. గనుకనే యేసుని వెంబడించు, గనుకనే యేసుని విశ్వసించు, గనుకనే ఆ నిత్య జీవమైన యేసు వైపు, పరలోకపు సంబంధించిన యేసు వైపు ఆయన మాటలు పట్టుకో. అది బైబిల్ చెప్తుంది. దానినే మేము మీకు బోధిస్తున్నాం, ప్రకటిస్తున్నాం. ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభు. ఆయన గురించి క్లియర్ గా ఫిలిప్పీ భక్తుడు రాశాడండి. ఆయన అనగా యేసుక్రీస్తు దేవుని స్వరూపాన్ని కలిగిన వాడై ఉండి, నిదానంగా చూడండి, ఆ మాటలు వినండి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి. ఎవరి పోలికగా? మనుషుల పోలిక. చప్పలు కొడదాం గట్టిగా గట్టిగా గట్టిగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనుషుల పోలికగా మనలాగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని. ఏం స్వరూపం అండి? దాసునిలాగా. రాజు కాదు, గొప్పవాడు కాదు, దాసునిగా పని చేసేవానిలాగా, నీకు సహాయం చేసేవానిలాగా ఆ దాసుని స్వరూపం ధరించి తన్ను తానే రిక్తునిగా చేసుకునను. అంటే రిక్తుడు అనగా ఖాళీ చేసుకోవడం. యేసుక్రీస్తు ప్రభువేమో దైవత్వము కలిగిన వాడు, పరలోకపు సంబంధి, పరిశుద్ధుడు. కానీ ఈయన మనుషుల కొరకై మనుష్యుని రూపాన్ని ధరించి రిక్తుడుగా ఖాళీ చేసుకున్నాడు. ఏం ఖాళీ చేసుకున్నాడు అని ప్రశ్న వేసుకుంటే దైవత్వాన్ని ఖాళీ చేసుకున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన దైవత్వంతో కూడా మన మధ్యలో ఉంటే మనం తట్టుకోలేం. మనలా తిరిగి ఆ దైవత్వాన్ని పొందుకున్నాడు. ఎలా పొందుకున్నాడు నేను చెప్తాను. అలాగే మనం కూడా పొందుకోవాలనే ప్రభువు మనకు సాదృశ్యమైనటువంటి జీవితాన్ని చూపించి ఆయన వెళ్ళిపోయాడు. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి. ఎట్లా కనిపించాడు? ఆకారంలో మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణాన్ని పొందునంతగా శిలువ మరణాన్ని పొందునంతగా విధేయతను చూపిన వాడే తన్ను తాను దేవుని ఎదుట తగ్గించుకున్నాడండి. చప్పలు కొడదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవాతి దేవుడైన ఆ యేసు ప్రభు ఖాళీ చేసుకుని దైవత్వాన్ని ప్రక్కన పెట్టి మనుషులతో కూడా నివసిస్తూ వారి భాషను నేర్చుకొని దేవుని ప్రేమను ఉపదేశిస్తూ, ఇదిగో దేవుని ప్రేమను కలిగి ఉండడం నేర్చుకోండి, ఒకరిని ఒకరు ప్రేమించండి, ఒకరి తప్పులు ఒకరు క్షమించండి, ప్రేమగా జీవించండి, దేవునికి ఇష్టలుగా బ్రతకండి అని చెబుతూ ఉపదేశిస్తూ సర్వ పాప పరిహారార్థమై తన్ను తానుగా మరణానికి అప్పచెప్పుకున్నాడు. మరి ఈయన దేవుడు ఎట్లాంటి నమ్ముతాం? ఈయన దేవుడేనా అని ఒక ప్రశ్న వేసుకుంటే బైబిల్ చెప్తుంది. రోమిలు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం, ఈయన శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. క్రీస్తు యూదా జాతిలో పుట్టాడండి. ఈయన సర్వాధికారి అయిన ఈయన శరీరముగా పుట్టిన ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. చప్పలు కొడదాం గట్టిగా గట్టిగా. ఎవరంటేనా? సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు. మన ముస్లిం సహోదరులు ఈ ప్రశ్న వేస్తుంటారు, యేసుక్రీస్తు ప్రభు దేవుడిని బైబిల్లో ఎక్కడ రాశారు? ఈజ్ ఎ ప్రాఫెట్. ఆయన ప్రవక్త మాత్రమే, ప్రవక్తగా మాత్రమే ఆయన గుర్తించాలా సహోదరులు చెప్తూ ఉంటారు. అని ఇక్కడ వాక్యం చెప్తుంది, ఆయన సర్వాధికారి అయిన దేవుడు. తర్వాత నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత. ఏ దేవుడు అండి? మహాదేవుడు. యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాకపోతే ఎక్కడ కూడా బైబిల్లో ఆయన గురించి ఆయన దేవుడు, ఆయన స్తోత్రార్హుడు, ఆయన సర్వాధికారి అని వ్రాయరు. ఏ దేవదూత గురించి రాయరు, ప్రవక్త గురించి రాయరు. ఆయనే తండ్రి యొక్క మహిమను
ఆయన యొక్క రూపును మనకు తెలియపరచడానికి వచ్చినవాడు గనుకనే దేవుని యొక్క అదృశ్య రూపము ఆయనే. అది నేను ముందు మీకు చూపిస్తాను. తర్వాత 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు అను నరుడు. ఈయనే అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకున్నాడు. క్రయధనం అయిపోయాడు. అంటే మనం దేనన్నా కొనాలంటే వెల ఇచ్చి దానిని కొనుక్కోవాలా? నువ్వు వెళ్ళి బాబు ఓ పలావ్ ప్యాకెట్ ఇవ్వయా అంటే ఓ 80 బట్రా, ఓ 100, 130 రూపాయలు, 150 రూపాయలు, ఎంతో ఆయా హోటల్ యొక్క స్టేటస్ని బట్టి దాన్ని ఖరీదు ఇచ్చుంటారు. నువ్వు ఆ వెల ఇస్తేనే నీకు ఆ పొట్లం, ఆ ప్యాకెట్ నీకు ఇస్తారు. లేదంటే నువ్వు 50 ఇచ్చి నాకు పొట్లం ఏంటే ఇస్తారా? అరే బాబు, ఆ మూలకెళ్ళు, ఆ మూల నువ్వు అడిగిన రేటుకి ఆ ప్యాకెట్ వస్తుంది. ఇక్కడ రాదమ్మా, ఇక్కడ 150 రూపాయలు పై మాటే అని చెప్తారు. అలాగే యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడంటే మన కోసం క్రయాన్ని చెల్లించాడు. విలువ ప్రాణం పెట్టి మనల్ని కొన్నాడు. ఎక్కడి నుంచి కొన్నాడు సార్? కొనాల్సిన అవసరం ఏంది అని మనం ప్రశ్న వేసుకుంటే, మనుషుడు పాపము చేసి, అపరాధం చేసి, తప్పిదం చేసి దేవుడిచ్చే మహిమను పొందలేకపోతున్నాడు. ఏంటండి ఆ మహిమ? దేవునితో నివసించే జీవితం, దేవుని ఆత్మ ఆ వ్యక్తిలో నివసించే జీవితం. ఈ భూమి మీదే ఆ మహిమ ఒక వ్యక్తిలో నివసిస్తూ ఆ వ్యక్తిని మహిమ రూపుడుగా మారుస్తూ, దేవునికి సమానమైన వాడుగా మారుస్తూ, దేవుని ప్రేమను చూపిస్తూ, దేవుని కరుణను అనేకులకు చూపిస్తూ పరలోకంలో ఆ దేవునితో కూడా నివసించే యోగ్యత మనిషికి ఇచ్చిన మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనుషుతోనే ఉండే కృప పోగొట్టుకున్నాడు. దేవుడు మనుషుతో ఎల్లప్పుడూ మాట్లాడే కృప మనుషుడు పోగొట్టుకున్నాడు. దేవునితో ఎప్పుడు ముచ్చటించే అనుభవం పోగొట్టుకున్నాడు పాపము చేయడం ద్వారా, ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా. అందుకనే దేవుడు ఏం చేశాడంటే, ఈ నా కుమారుడు, నేను కన్నాను, నేను చేసుకున్నాను నన్ను స్తుతించడానికి. వీడు తప్పిపోతున్నాడు, వీడు మార్గం తప్పిపోయి ఎటో వెళ్ళిపోతున్నాడు కనుక తిరిగి నా బిడ్డలను నేను హక్కును చేర్చుకోవాలా. హల్లెలూయా, హల్లెలూయా. తప్పిపోతున్న ఈ నా బిడ్డలను నేను హక్కును చేర్చుకోవాలి, నేను దరి చేర్చుకోవాలి అని ఆయనే దిగి వచ్చాడు. మనుషుల్లాగా క్రయమును చెల్లించాడు, అనగా ప్రాణాన్ని పెట్టాడు, అనగా పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి మనల్ని ఆయన కొన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు చూద్దాం. త్వరగా ముగించుకుందాం. ఆ దేవుడు కుమారుని సమస్తానికి వారసునిగా నియమించాడు. ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించెను. ఎవరి ద్వారా అండి? ఆ యేసు ప్రభు ద్వారానే సమస్త ప్రపంచాలను నిర్మించాడు. అది నేను మీకు ముందు చెప్పిన మాట. నువ్వు చూస్తున్న ఈ భూ ప్రపంచం ఒక్కటే కాదండోయ్, చాలా ఉన్నాయి. అది నీ జ్ఞానానికి ఇప్పుడు అర్థం కాదు. మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుని యొక్క మహాజ్ఞానము, ఉన్నతమైన జ్ఞానం ఏంటో అప్పుడు అర్థం చేసుకుంటాం. ఈ భూమి మీద నీకేదో కాస్త డిగ్రీనో, పోస్ట్ గ్రాడ్యుయేషనో, లేదంటే మాస్టర్ ఆఫ్ డివినిటీ, డాక్టర్ ఆఫ్ డివినిటీ వచ్చేసినంత మాత్రాన, రెవరెండ్ అయిపోయినంత మాత్రాన పెద్ద పెద్ద గొప్పలు అనుకోమాకండి. మనుషుని యొక్క జ్ఞానము దేవుని దగ్గర దుమ్ము వంటిది. హల్లెలూయా. దేవుని ప్రియబిడ్డారా, మనము ఆయనకి బిడ్డలుగా ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుడు మహాజ్ఞాన సంపన్నుడు. ఆ యేసు ప్రభు ఎవరో చెప్తున్నాడు, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు. తేజస్సు అంటే కింద ఇవ్వబడింది చూడండి, ఫుట్ నోట్ లో, ప్రతిబింబము. హల్లెలూయా. ప్రతిబింబం అంటే ద సేమ్ ఇమేజ్ ఆఫ్ గాడ్ ఈజ్ జీసస్. దేవుని యొక్క అదే ప్రతిబింబము యేసుక్రీస్తు ప్రభు. అయ్యా మాకు దేవుని చూపించండి అంటే, యేసుక్రీస్తుని చూస్తే చాలు బాబు. నువ్వు ఆయన శరీరాన్ని ధరించుకుని వచ్చాడు, ఆయన ఏమి మాటలు చెప్పాడు, ఏమి బోధించాడు, ఏమి చేసి చూయించాడు, దట్స్ ఎనఫ్. అవి చాలు నీవు ఆ పరలోకానికి వెళ్ళడానికి, ఆ దేవుని దగ్గరికి వెళ్ళి నివసించ. ఆయన తత్వము యొక్క మూర్తిమత్వమును తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించి
పాపముల విషయములలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన వాడే శ్రేష్టమైన నామాన్ని పొంది వారి కంటే అంత శ్రేష్ఠుడై అంటే దేవదూతుల కంటే అధికమైన శ్రేష్టత కలిగిన వాడై ఉండి ఉన్నత లోకమందు, ఈ లోకం కాదు, మహిమ కలిగిన ఉన్నత లోకం, మహామహుడగు దేవుని యొక్క కుడి పార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నాడు. చప్పలు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క సింహాసనం పక్కన ఆయన ఆసీనుడుగా యేసుక్రీస్తు ప్రభువు ఉన్నాడు. ఈయన చేసిన బలిదానం ఏంటో చివరిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం చదివి, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారిగా అర్పించబడటం వలన ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. యేసుక్రీస్తు ఒక్కసారే ఏం చేయబడ్డాడు? అర్పించబడ్డాడు. ఆయన పరలోకపు దేవుని ఎదుట పరిశుద్ధుడైన ఒక మనిషి తన్ను తానుగా మరణమునకు అప్పచెప్పుకున్నాడు. సిలువలో తన్ను తాను ప్రాణము పోగొట్టుకోవడానికి, రక్తము చిందించి మన జీవితాలను కొనడానికి ఆయన అర్పింపబడ్డాడు గనుక మన మీద పాపము లేదు, శాపము లేదు, దోషము లేదు, తప్పిదము లేదు. నీవు పాపివి, నీవు దోషివి అని ఏ మనుషుని దేవుడు చూపించడానికి పరిస్థితి లేదు. కారణం, దేవుడు మనిషిలో తప్పిదాన్ని చూస్తే యేసయ్య రక్తం అడ్డొస్తుంది. తండ్రి, నా రక్తం వీళ్ళ కొరకు చిందించాను. ప్రభువా, వీరు వేశ్యాంగులు, వీరు నరహంతకులు, వీరు ద్రోహులు, దుష్టులు. ప్రభు అంటాడు యేసయ్య, ప్రభువా తండ్రి, నా రక్తాన్ని చిందించాను. హల్లెలూయా. వీరు ఘోరమైన ఉపద్రవంలో ఉన్నారు, అనేక జీవితాలు పాడు చేశారు, మోసం చేశారు. తండ్రి శిక్షించాలనుకుంటుంటే యేసుక్రీస్తు ప్రభు, ఇదిగో నా రక్తం వీరి కొరకు చిందించబడింది, వీరిని క్షమించండి. చప్పట్లు కొడదాం గట్టిగా, దేవునికి స్తుతి చెల్లిద్దాం. దయచేసి ముందుకు రండి, మీకోసం నేను ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ డాడీ. అందరూ త్వరగా. రాజా రాజా నా యేసు రాజా, నిన్నే నేను ఆరాధింతున్. ఉన్నవాడా, ఓదార్చువాడా, నా కన్నీటిని తుడచువాడా, అద్వితీయ ఆత్మదేవ ఆరాధనా, అద్వితీయ సత్యదేవ ఆరాధనా. మీరు కాదు, లార్డ్, let every soul must be comforted. Must every soul be consoled by the word of God. Yes, Lord. తండ్రైన దేవా, నీ వాక్కు ఇప్పుడు జీవితంలో ఈ రాత్రి ఫలింపు చేయండి. నీవు సర్వాధికారమైన దేవుడుగా వీరి జీవితాలను నివసించమని అడుగుతున్నాను. ఇది మొదలుకని యేసును రక్షకునిగా, ప్రభువుగా, విమోచకునిగా వీరి జీవితాలలో వీరు అనుభవించి స్తుతించుదురుగాక. ప్రియ పరమ తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు. ఆత్మ ద్వారా నేను స్తుతిస్తున్నాను, నేను గణపరుస్తున్నాను. ప్రియ ప్రభువా, మహిమ కలిగిన మీ సన్నిధిని వీరు అనుభవించినట్టు నీ కృప దయచేయండి. ఆత్మ యందు ఫలించేవారుగా ప్రభువా నీ బిడ్డలు ఉందురుగాక. పరలోకపు తండ్రి, నీ కృపను, మహిమను వీరు అనుభవించుదురుగాక. విత్తబడిన వాక్యం వీరి హృదయంలో ఫలించునుగాక. ప్రభువా, ఈ రాత్రి మీరు మాట్లాడండి. యేసును స్వంత రక్షకునుగా అంగీకరించి సంఘములో స్థిరపరచబడి నీకు ఇష్టమైన జనాంగముగా, కుటుంబముగా, వ్యక్తులుగా వీరు ఉందురుగాక. ప్రభువా, వీరిని దీవించండి, ఆశీర్వదించండి. వీరి కష్టార్జితమును ఆశీర్వదించండి. వ్యాధి బలహీనతల నుంచి యేసు క్రీస్తు నామములో పరిపూర్ణమైన స్వస్థత ఉంటుందని చెప్తున్నాను. నమ్మదగిన దేవా, మీకు స్తోత్రాలు. సహాయం చేయండి ప్రభువా, దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామములో ప్రార్థించి స్తుతించి మీకు వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం చేరవచ్చిన అందరికీ రక్షణ ఆనందము యేసుక్రీస్తు నామము పేరట
మీ జీవితంలో కృపాకార్యం జరిగించి దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.